ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా అండి. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. ఓకే, స్టార్ట్ చేద్దామండి. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. मजान से चुनो चरा दम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुप्त. जुबिश नवी सुकान अहले दिल मबू के कतास, सुकान शनाज नादिल बरा कता इंजस्ट. बंदे फिर मगोनम की जिहलन बरा है, फीरमा हर चकुना धाई हनायत बाशत ख्वाजा शामशुद्दीन मोहम्मद दफिश eternal beloved अवतार मेहर बाबा की जय. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Khwaja Shamsuddin Muhammad Hafiz Shiraj, eternal beloved avatar, Meher Baba ki jai. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె నీ గురి యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపము. గురువు నుండి వినిని దాన్ని ఎన్నడు తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత అందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువుకు నేను బానిసను. నా గురువు ఏమీ చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. ఖ్వాజా షాంసుద్దీన్ మహమ్మద్ హఫీజ్ షిరాజ్, ఎటర్నల్ బెల్వేడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ని కొంతకాలంగా అది తెలిసి ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా కొనసాగించేటువంటి ఈ ఎంత అదృష్టాన్ని ప్రాప్తింపచేసినందుకు మరొకసారి ఆ అవతారుడికి, ఆ ప్రేమ స్వరూపుడికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుందాము. సో ప్రస్తుతము అవతారుడు కొనసాగిస్తున్నటువంటి తన యొక్క అనంతమైనటువంటి ప్రేమ ప్రవాహం అనేది కొనసాగుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అవతారుడి యొక్క మాటల్ని ఒక్కసారి స్మరించుకుంటే ప్రస్తుతము 8వ భాగం. ఎందుకంటే గాడ్ స్పీక్స్ని 3 భాగాలుగా చూస్తున్నప్పుడు, ఎందుకంటే 3 మజిలీలుగా మనకు కనిపిస్తుంది. మొదటి మజిలీ అంటే మొదటి భాగం నుండి 5వ భాగం వరకు, రెండో మజిలీకి వచ్చేసరికి 6వ భాగం నుండి 10వ భాగం వరకు, మూడో మజిలీ వచ్చేసరికి సప్లిమెంట్. సో కూలకషంగా క్లుప్తంగా కొన్ని విషయాలు, చాలా నిగూఢమైన విషయాలు అవుతాడు అక్కడ చెప్పబోతున్నాడు. అది 3వ మజిలీ తీసుకోవచ్చు. అంటే మొదటి మజిలీలో పూర్తిగా అంటే జరిగిపోయిన నిన్నటి నా కథ, నిజానికి ఆ కథ యొక్క మూలము, పునాది, ఆధారాన్ని అవతాడు అందిస్తూ నెమ్మదిగా అక్కడి నుంచి ఎలా నా ప్రయాణం, నా కథ మొదలయ్యింది అనేదంతా కూడా మనకి మొదటి మజిలీలోనే కూలకుషంగా చెప్పేస్తాడు అవుతాడు. క్లుప్తంగానే ఉంటుంది, కొన్ని చోట్ల అదేవిధంగా లోతులోకి వెళ్ళి కూడా చెప్తాడు. కాబట్టి సో జరిగిపోయిన నిన్నటి నా కథ, జరుగుతున్న ఇప్పటి నా కథ, జరగవలసిన రేపటి నా కథ. ఎందుకంటే అవతాడు చెప్పేటువంటిది ఇంతేనండి, ఇంకేం లేదు, ఇదే ఉంటుంది. సో భగవంతుడు మాట్లాడేది భగవంతుడి గురించి కాదు, తాను భగవంతుడు అనేటువంటి ఎరుక లేనటువంటి మానవుడితో మాట్లాడుతున్నాడు.
ఎరుకలేని దైవత్వం అంటేనే అర్థం ఏంటి అన్నప్పుడు దారి తప్పిన బిడ్డ. ఆ పరమాత్మని ఒక తండ్రిగా తీసుకున్నప్పుడు ఇక్కడ స్పష్టంగా ఎలా తీసుకోవాలి అన్నప్పుడు ఎలా ఉంటాడు అక్కడ? అక్కడ పూర్తిగా ఎరుకలేని దైవత్వం అంటేనే అర్థం ఏంటి? దారి తప్పిన బిడ్డ. అంటే అర్థం ఏంటి? మానవుడిగా పరిపూర్ణుడు అవ్వాలని ఎంత ప్రయత్నించినా పరిపూర్ణుడు కాలేడు. ఎందుకంటే మానవుడికి పరిపూర్ణత్వం వచ్చేటువంటిది ఎప్పుడు అంటే తనను తాను తెలుసుకున్నప్పుడు, తనను తాను సాక్షాత్కరింప చేసుకున్నప్పుడు మాత్రమే ఆ యొక్క మానవుడు పరిపూర్ణుడుగా ఉంటాడు. అప్పుడే ఆ మానవుడు మాధవుడు కాగలుగుతాడు. సో కాబట్టి అవతాడు చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఎలా ఉంటుంది అంటే ఈ 3 కథలే. సో కాబట్టి ఈ 3 కథలు తీసుకున్నప్పుడు జరిగిపోయిన నిన్నటి నా కథ అయినటువంటి పరిణామ ప్రక్రియ, జరుగుతున్న ఇప్పటి నా కథ అయినటువంటి పునర్జన్మ ప్రక్రియ, జరగవలసినటువంటి రేపటి నా కథ, అదే ఒక అంతర్ముఖ ప్రయాణం అనొచ్చు, లేక సాక్షాత్కార ప్రక్రియ. కాబట్టి ఇప్పటికిప్పుడు గుప్పెట్లు అందుకోవాలి. అవతాడు ఇంతవరకు అందించిన విషయాలను గుప్పెట్లు అందుకోవాలి అంటే మొదటిది ఏంటి? నేనెవరు అనేటువంటి యథార్థమైన వాస్తవమైన ప్రశ్నతో నా కథ మొదలయ్యింది. ఆ కథ మొదలై ఈ 3 కథలు దాటుకొని చివరికి ఏ ఒక యథార్థమైన ఆదిమూల ప్రశ్న అయినటువంటి నేనెవరుతో ప్రారంభమైనటువంటి నా కథ ఎప్పుడు సమాప్తం అవుతుంది? నా కథకి ఎప్పుడు ముగింపు పలుకుతుంది అంటే అటువంటి ఆ ఒరిజినల్ రియల్ క్వశ్చన్ అయినటువంటి ఆ హూ యామ్ ఐకి ఒరిజినల్ రియల్ ఆన్సర్ అనేది ప్రాప్తింప చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి? ఎందుకు మళ్ళీ మళ్ళీ జీవుడు వస్తూ ఉంటాడు అంటే మరొక వర్షంలో చెప్తాడు అవుతాడు. మరొక వర్షంలో చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు ఎంతకాలం అయితే, ఎందుకంటే నీ యొక్క ఏ ఒక్క ప్రశ్నతో నీ యొక్క కథ మొదలయ్యిందో ఆ యొక్క ఆదిమూల వాస్తవమైన ప్రశ్నకి ఆదిమూల వాస్తవమైన సమాధానాన్ని నువ్వు సంప్రాప్తింప చేసుకోనంత వరకు నీకు పునర్జన్మలు తప్పదు. ఇది ఇంకొక వర్షన్. అవుతాడు చెబుతున్నటువంటి మరొక వర్షంలో ఇది ఒకటి చెప్తాడు అవుతాడు. అంటే నన్ను నేను ప్రశ్నించుకున్నప్పుడు ఎందుకు మళ్ళీ మళ్ళీ లోకానికి వస్తున్నాను అని చెప్పినప్పుడు, సో మనకి గతంలో ఒక మాట చెప్పాడు అవుతాడు. నిన్న మొన్న మనకి మెహరోపాస్లో ఒక మాట చెప్పాడు. సో ఒక మామూలుగా ఒక జీవుడు పునర్జన్మలో మళ్ళీ మళ్ళీ ఎందుకు పడతాడని చెప్పాడండి? స్థూల సంస్కారాలు ఉన్నంత వరకు ఓకే, పునర్జన్మ తప్పదు. ఓకే అత్త. ఇంకా రవీంద్ర జయమేరావు. అంటే పూర్తి చైతన్యం స్థూల సంస్కారాల మీద కేంద్రీకృతం అయినంత వరకు పునర్జన్మ తప్పదు సార్. ఎస్, అంటే చైతన్యము ఎరుక అనేటువంటిది ఆ యొక్క సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత కాలం. ఇది కొద్దిగా డైజెస్ట్ చేసుకోవాలి. ఇది చాలా గొప్ప మాట అండి. ఎంతవరకు నాకు పునర్జన్మలు, ఎంతవరకు రీఇన్కార్నేషన్లో పడుతుంటూ ఉంటానంటే నాకున్నటువంటి చైతన్యం అనేది ఎంతకాలమైతే నా సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత వరకు. అది మోస్ట్ సోల్ అనుకోండి. మోస్ట్ సోల్ మళ్ళీ మోస్ట్ సోల్గా రావడానికి కారణం ఏంటి అన్నప్పుడు ఏమని అడుగుతాడు? తనకున్నటువంటి కాన్షియస్, ఎటువంటి కాన్షియస్నెస్ అతనికి ఉన్నటువంటిది కేవలము కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ బాడీ. సో కాన్షియస్ అంటే మోస్ట్ సోల్కి కాన్షియస్నెస్ ఆఫ్ గ్రాస్ బాడీ అంటే మోస్ట్ సోల్కి ఈ స్థూల శరీరం యొక్క ఎరుక ఉందనుకోండి, అతడికి ఎటువంటి సంస్కారాలు ఉంటుంది? స్థూల సంస్కారాలు ఉంటుంది. అంటే అర్థం ఏంటి? మోస్ట్ సోల్ ఒక్కసారి వచ్చినప్పుడు మళ్ళీ మోస్ట్ సోల్గా ఎందుకు వస్తున్నాడు అంటే ఎంతకాలం అయితే కొంచెం దాన్ని విడమరిచి దాన్ని అవుతాడు చెప్పినటువంటి మాటని కాస్త విచారణ చేస్తే, అంటే ఎంతకాలం అయితే మోస్ట్ సోల్గా వచ్చిన వాడు మోస్ట్ సోల్గానే బ్రతుకుతాడు, మోస్ట్ సోల్గానే మరణిస్తాడు. అంటే మళ్ళీ మోస్ట్ సోల్గానే మళ్ళీ జననం వస్తుంది. అంటే మోస్ట్ సోల్గానే లోకం చుట్టూ తిరుగుతుంటాడంటే ఎంతకాలం అంటే ఎంతకాలం అయితే అతడు తనకున్నటువంటి స్థూల శరీరం యొక్క చైతన్యం అనేది తన స్థూల సంస్కారములలో కేంద్రీకృతం అవుతున్నంత కాలం, ఆ సంస్కారాలలో కేంద్రీకృతం అవుతున్నంత కాలము అతడు మోస్ట్ సోల్గానే ఉంటాడు, మోస్ట్ సోల్గానే పోతాడు. అదేవిధంగా సంసోల్కి వచ్చేసరికి సంసోల్కి కూడా పునర్జన్మలు ఎందుకు వస్తున్నాయి? మళ్ళీ ఎందుకు వస్తున్నాడు? అతను ఆధ్యాత్మిక మార్గం మొదలు పెట్టాడు కదా, అతడికి కూడా తప్పదా అంటే తప్పదు.
ఎందుకంటే 6వ భూమిక నుంచి 7వ భూమికి వద్దకు వెళ్ళనంత వరకు ఎక్కడ కూడా చెప్పడానికి లేదు అవతారుడి యొక్క సంకల్పం ఎలా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక అడుగు వేస్తే, నువ్వు ఒక్క అడుగు వేస్తే నీకు రియలైజేషన్ వచ్చేస్తుంది. నువ్వు ఒక్క అడుగు వేసావంటే చాలు, నీకు నువ్వు చేరాల్సినటువంటి గమ్యానికి చేరిపోవచ్చు. కానీ అక్కడ కొన్ని సందర్భాలలో కాదు, నువ్వు ఇప్పుడు కాదు, నీకు రియలైజేషన్ ఇప్పుడు కాదు, నీకు నెక్స్ట్ జన్మలు రావాలి అని భగవంతుడు సంకల్పించాడు అనుకోండి, ఆడ చేయడానికి ఏమి ఉండదండి కొన్ని సందర్భాలలో కూడా. ఎందుకంటే గొప్ప సంఘటన. ఎందుకంటే ఒక్కసారి మనము సద్గురుల జీవితాలను గనుక ఒక్కసారి గమనిస్తే, ఎందుకంటే సద్గురుల యొక్క జీవితాలను గురించి అవతాడు రివీల్ చేస్తే తప్ప ఈ లోకానికి తెలియదు ఈ విషయాలు, ఈ గొప్ప విషయాలు. సాధారణంగా ఎందుకంటే షిరిడి సాయిబాబా ఎవరైతే ఉన్నారో, షిరిడి సాయిబాబా నిజానికి ఆయనకున్న గురువు ఎవరండి? ఏం చెప్పాడు అవుతాడు? షిరిడి సాయిబాబాకి గురువు ఎవరండి? నర్మద గారు, జర్జారి జర్బక్ష్. ఎస్, ఆయన ఇచ్చినటువంటి ఆయనే ఇచ్చాడు. ఎవరిచ్చారు? ఈయనకి తీసుకున్నప్పుడు అంటే రియలైజేషన్ ఇచ్చింది జర్జారి జర్బక్ష్, అంటే కుల్దాబాద్లో ఉన్నటువంటి జర్జారి జర్బక్ష్ అనేటువంటి ఆయన రియలైజేషన్ ఇచ్చాడు. మరి ఆయన సద్గురుని చేసింది ఎవరు? రియలైజేషన్ వచ్చిన తర్వాత ఎస్ ఆంజనేయులు అక్కలకోట మహారాజ్. ఎస్, అక్కలకోట మహారాజు ఆయన సద్గురుని చేస్తాడు. ఇక్కడ అవతాడు చెప్పినటువంటి గొప్ప అంటే దానిని ఒక సన్నివేశం, గొప్ప ఒక సందర్భం ఏంటి అన్నప్పుడు, షిరిడి సాయిబాబా గత జన్మలో ఎవరి శిష్యుడు అంటే, ఇప్పుడు మనకి ఢిల్లీలో ఉన్నటువంటి ఒక సూఫీ, ఒక సద్గురు ఉన్నాడు. గత జన్మలో ఆయన ఎవరి శిష్యుడు అంటే, ఆయన ఎవరు అంటే గత జన్మలో నిజాముద్దీన్ ఔలియా. సో మనందరికీ తెలిసిందే, ఢిల్లీలో ఉన్నటువంటి నిజాముద్దీన్, హజరత్ నిజాముద్దీన్ ఔలియా అనేటువంటి ఒక సూఫీ సద్గురువు. ఆయన ఎవరు అంటే గత జన్మలో ఈ పిల్లవాడు అంటే ఈ సాయిబాబా, ఈ జన్మలో వచ్చినటువంటి సాయిబాబా గత జన్మలో ఎవరి శిష్యుడు అంటే ఆయన యొక్క నిజాముద్దీన్ ఔలియా శిష్యుడు. ఒక సందర్భంలో ఈ యొక్క నిజాముద్దీన్ ఔలియాకి ఎంతోమంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఈ పిల్లవాడు, ఆ పేరు తెలియదు, పేరు చెప్పలేదు, కానీ అవుతాడు అక్కడ ఆవిడ చెప్పిన ఒక డిసైపుల్ అంతే, వెరీ క్లోజెస్ట్ డిసైబుల్ టు ద అంటే మనకి ఆ సద్గురువుకి. సో ఇక్కడ నిజాముద్దీన్ ఔలియాకి అంత క్లోజ్ అవుతున్నప్పుడు ఒక సందర్భంలో ఒక గొప్ప పని అప్పచెప్పాడు. ఎవరు? నిజాముద్దీన్ ఔలియా ఆ పిల్లవాడికి, ఆ శిష్యుడైనటువంటి పిల్లవాడికి. అప్పటికి ఆయనకి చాలా చిన్న వయసే, అంతా ఒక 16-17 ఏళ్ళ వయసు ఉంటుంది. ఎందుకంటే ఆ వయసులో ఉన్నప్పుడు ఒకసారి ఒక పని చెప్తాడు. ఎవరు? నిజాముద్దీన్ ఔలియా. ఏం పని అంటే, నీకు ఒక చాలా గొప్ప పని చెప్తున్నాను, ఎందుకంటే అది నువ్వు కనుక చేయగలిగితే నేను ఆధ్యాత్మికంగా చేసేటువంటి పనులలో నేను పడ్డ శ్రమ అనేది చాలా వరకు తగ్గుతుంది, కాబట్టి ఆ పని నా కోసం చేస్తావా అంటే, తప్పకుండా గురుదేవ చేస్తాను. ఏమిటి అంటే, నేను 1400 మందిని నీకు అప్పచెప్తాను. ఒక్కరిద్దరు కాదు, 1400 మందిని నీకు అప్పచెప్తాను. వాళ్ళందరినీ నువ్వు ఎక్కడికి అంటే అందరినీ కుల్దాబాద్కి తీసుకెళ్ళాలి. ఢిల్లీ నుంచి కుల్దాబాద్, మహారాష్ట్రలో ఉన్నటువంటి కుల్దాబాద్కి తీసుకెళ్ళాలి అని చెప్పాడు. ఎవరు? నిజాముద్దీన్ ఔలియా ఈ పిల్లవాడితో. సో కాబట్టి ఆ టైంలో, ఆ సందర్భంలో ఇది జరిగి ఒక దాదాపు 500-600 సంవత్సరాలు అయి ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, నడకతోనే వెళ్ళాలి, నడుచుకుంటూనే వెళ్ళాలి. కాబట్టి ఆ పిల్లవాడు ఇక్కడ నిజాముద్దీన్ ఔలియా చెప్పినటువంటి 1400 మందిని తీసుకెళ్ళి నెమ్మదిగా తీసుకెళ్తున్నాడు. ఆయనకి కొన్ని నెలలే పట్టింది వాళ్ళకి, ఎక్కడి నుంచి? ఢిల్లీ నుంచి మహారాష్ట్రలో ఉన్నటువంటి కుల్దాబాద్కి. సో వెళ్ళేసరికి ఏమర్థమైంది అన్నప్పుడు, ఇక్కడ అలా ప్రయాణం చేసుకుంటూ పోతున్నప్పుడు ఏం జరిగింది అంటే, సో ఎంత ఈ సందర్భంలో ఎప్పుడైతే చేర్చేసాడో ఆ టైంకి నిజాముద్దీన్ ఔలియాకి ఇంకా రియలైజేషన్ ఇవ్వాలి. ఎవరికి? ఆ పిల్లవాడికి ఇవ్వాలి, ఆ రియలైజేషన్ ఇవ్వాలి. కానీ రియలైజేషన్ ఇవ్వకుండా ఏం చేశాడు అంటే, సో రియలైజేషన్ ఇవ్వకుండా ఏం చేశాడు అంటే, కుల్దాబాద్కి ఎప్పుడైతే పిల్లవాడు ఆ 1400 మందిని ఎప్పుడైతే కుల్దాబాద్కి చేర్చేశాడో, వెంటనే ఇక్కడ నిజాముద్దీన్ ఔలియా ఏం చేశాడు అంటే వెంటనే రియలైజేషన్ ఇవ్వాలనుకున్నాడు. కానీ అక్కడ రియలైజేషన్ ఇవ్వలేదు. రియలైజేషన్ ఇవ్వకుండా ఏం చేశాడు అంటే, ఆ పిల్లవాడిని వెంటనే నువ్వు ఏం చేయాలో తెలుసా,
అక్కడ జర్జారి జర్బక్ష్ అనేటువంటి ఒక సద్గురు ఉన్నాడు. కాబట్టి ఆ సద్గురు దగ్గరికి వెళ్ళిన తర్వాత నీకు రియలైజేషన్ రావాలి. కానీ ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ పెట్టాడు నిజాముద్దీన్ ఔలియా. అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే పునర్జన్మ అనేది ఎవరెవరికి వస్తుంది, ఎందుకంటే అత్యంత యోగ్యకరమైనటువంటి, ఎందుకంటే ఆత్మసాక్షాత్కారం పొందడానికి 100% ఆ మార్కులు పొందిన వ్యక్తి కూడా ఒక్కొక్కసారి భగవంతుడు తన యొక్క ప్రణాళిక మార్చేసుకుంటాడు. ఎందుకంటే ఒక్క 99% మార్కులు వచ్చినా కూడా 1% కావాలని తగ్గిస్తాడు. సాధారణంగా మీరు అబ్జర్వ్ చేస్తే కూడా కొంతమందికి టీచర్లు ఇతనికి 100 మార్క్స్ రావాలండి, కానీ కొంతమంది టీచర్లు ఆ పిల్లవాడికి 100 మార్క్స్ వేయరండి. ఎందుకు వెయ్యరు అంటే కేవలము మిగతా వాళ్ళందరికీ కూడా 90 మార్కులు, మిగతా వాళ్ళకి కొంతమందికి 60 మార్కులు, మిగతా వాళ్ళకి కొంతమందికి 30 మార్కులు వచ్చి ఈ పిల్లవాడికి మాత్రమే 100 మార్కులు వేస్తే ఎలా ఉంటుంది? వీళ్ళెవ్వరిలో లేనటువంటి ఒక గొప్ప లక్షణము నాలో ఉంది అనేటువంటి అహంకారం అనేది ఈ పిల్లవాడిలో మొలకెత్తే అవకాశం ఉంది. కాబట్టి చాలామంది టీచర్లు విద్యార్థి ఎంత 100 మార్కులు సంపాదించుకున్నా కూడా 98 వేస్తారండి, 98 వేస్తారు. ఎందుకు కారణం అంటే ఎక్కడో చోట అది తనలో కనబడినటువంటి ఎక్కడో ఒక చోట, ఎందుకంటే ఇది సరైన సమయం కాదు, వీడికి 100 మార్కులు ఇవ్వడానికి సరైన సందర్భం కాదు అని అక్కడ ఎక్కడైతే టీచర్ అనేది నిర్ణయిస్తాడో ఇక్కడ కూడా భగవంతుడు సద్గురు అవతారుడు కూడా అలాగే నిర్ణయిస్తాడు. కాబట్టి అక్కడ చేరేసరికి ఏమైపోయింది అంటే పూర్తిగా రియలైజేషన్ ఇవ్వలేదు, వెంటనే పెండింగ్ పెట్టేశాడు. పెండింగ్ పెట్టి ఏం చేసేసాడు వెంటనే తర్వాత ఎప్పుడైతే కుల్దాబాద్కు చేరిన తర్వాత ఆ పిల్లవాడు బాడీ డ్రాప్ చేయడం జరిగింది. మళ్ళీ ఆ పిల్లవాడు లోకంలోకి వచ్చాడు. ఆ పిల్లవాడి సాయిబాబా. మీరు అబ్జర్వ్ చేస్తే కూడా ఇక్కడ కొంతమంది ఎస్పెషల్లీ ఈ పంచసద్గురులో కూడా కొంతమందిది డేట్ ఆఫ్ బర్త్ మనకు కనిపించదండి. షిరిడి సాయిబాబా డేట్ ఆఫ్ బర్త్ లేదండి. ఆయన పేరెంట్స్ ఎవరికి తెలియదండి, ఎందుకంటే సద్గురు సామ్రాట్. కానీ ప్రపంచం అనేది అనేక సందర్భాలలో ప్రయత్నించింది ఈయన తల్లిదండ్రులు ఎవరు, ఈయన ఎక్కడ పుట్టాడు, తర్వాత ఏ రోజు పుట్టాడు ఏంటి అనేది కూడా. కానీ ఆయనే చెప్పాడు 15th అని ఆయన చెబితే తెలిసిందే తప్ప, ఎందుకంటే ఎక్కడ కూడా డేట్ ఆఫ్ బర్త్ కానీ పేరెంట్స్ గురించి కానీ షిరిడి సాయిబాబా కూడా చెప్పలేదు. కాబట్టి ఆ పిల్లవాడు నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఆ పిల్లవాడు వచ్చాడు, ఆ పిల్లవాడు సాయిబాబా. అందుకే మన సినిమాలో కానీ సాయి సచ్చరిత్రలో కానీ మనకి రికార్డు కనపడదు. కాబట్టి కొంతమంది అలా బ్యాలెన్స్ ఉన్నటువంటి గురువులు ఎలా వస్తారంటే అతడు నేరుగా రావడము, వచ్చినప్పుడు ఆ కుల్దాబాద్కి వెళ్తాడు ఆ పిల్లవాడు. ఎందుకంటే ఫస్ట్ షిరిడిలో అడుగు పెట్టి మనందరూ తెలిసినటువంటి ఒక గొప్ప జీవితం ఏది. ఆ పిల్లవాడు 16 ఏళ్ళ వయసు అప్పుడు షిరిడిలో అడుగు పెట్టి గురుస్థానాన్ని ముట్టుకొని తిరిగి ఎక్కడికి వెళ్తాడు అంటే కుల్దాబాద్కి వెళ్తాడు. ఇది అవతాడు చెప్పాడండి, ఎక్కడ మనకి రికార్డ్ లేదు, ఎవ్వరు చెప్పలేదు, అవతాడు మాత్రమే రివీల్ చేశాడు. వెనక్కి వెళ్ళడము, ఆడికి కుల్దాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి జర్జారి జర్బక్ష్, ఆయన పేరు మొహమ్మద్ జర్జారి జర్బక్ష్ అనేటువంటి ఒక సద్గురు ఒక సమాధి ఉంది. ఇతను ఎంత గొప్పవాడు అంటే ఈ పిల్లవాడు షిరిడి సాయిబాబా ఎంత గొప్పవాడు అంటే సాధారణంగా ఇతనికి రియలైజేషన్ ఇవ్వడానికి ఆ గురువు మళ్ళీ రూపాన్ని ధరించాల్సిన అవసరం లేదు. గురువు ఎప్పుడు రూపంతో వస్తాడు అంటే శిష్యుడి యొక్క పరిపక్వత లేకపోతే వీడికి ఖచ్చితంగా ఒక రూపం ఉంటే తప్ప వీడు నేను చెప్పే మాటలు అర్థం కావటం లేదు కాబట్టి రూపం తీసుకుంటాడు. అందుకే రమణ మహర్షి ఎప్పుడు ఒక మాట అంటాడు, గురువు అనేటువంటి వాడు ప్రతిసారి రూపంతో రాడు, ఆయన ఎప్పుడు ఆత్మరూపంలో ఉంటాడు. ఈ గొప్ప నిజాన్ని మనకు అవుతాడు ఇక్కడే డివైన్ థీమ్ చార్ట్ నెంబర్ 9లో చెప్తాడు. ఏమని? మాస్టర్ సోల్ అని. ఒట్టి మాస్టర్ అని పెట్టలేదండి అక్కడ. గురువు ఆత్మ అంటే గురువు ఎప్పుడు ఆత్మరూపంలోనే ఉంటాడు. కానీ అక్కడ షిరిడి సాయిబాబా విషయానికి వచ్చేసరికి మాత్రము ఆ ఆత్మరూపంలో ఉన్నటువంటి గురువు ఆ సమాధి నుండి ఆ పిల్లవాడికి రియలైజేషన్ ఇచ్చేసాడు. అక్కడి నుంచి ఏం జరిగింది? అంతటితో అయిపోయిందా? కాదే. ఆయన పంచసద్గురుల్లో ఈ సద్గురు సామ్రాట్ అవ్వాలి అంటే సద్గురును చెయ్యాలన్నప్పుడు మళ్ళీ కుల్దాబాద్ నుండి బయలుదేరి అక్కలకోటకి చేరుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి అక్కలకోట మహారాజే ఆయన సద్గురు చేశాడు. సమర్థ రామదాస్ వేరు. సమర్థ రామదాస్ ఆయన మహారాష్ట్ర శివాజీ గురు, ఆయన వేరు. ఈయన స్వామి సమర్థ్ అంటారు. స్వామి సమర్థ్ అక్కలకోట మహారాజుని ఇంకొక పేరు ఏంటంటే స్వామి సమర్థ్. సమర్థ రామదాస్ వేరు. సమర్థ రామదాస్ ఎవరు అంటే కళ్యాణి యొక్క గురువు, తర్వాత శివాజీ యొక్క
ఆ గురువు ఆయన అవుతాడు. ఎప్పుడు చెప్పే మాట ఒబీడియంట్ అంటే ఎలా ఉండాలి అంటే సమర్థ రామదాసు పట్ల కళ్యాణ్ స్వామి ఎలాగున్నాడు అలా మీరు నాతో ఉండాలి, అంత ఒబీడియంట్గా ఉండాలని చెప్పాడు. ఆయన వేరే సద్గురు. సో ఈయన స్వామి సమర్థు లేక అక్కలకోట మహారాజ్ అంటారు, 2 పేర్లు ఉన్నాయి. సో ఇలా జరిగింది అంటే అర్థం ఏంటి ఇక్కడ, గత జన్మల పిల్లవాడు ఎవరు అంటే ఫ్యూసోల్. ఆ పిల్లవాడు ఎవరు? ఫ్యూసోల్. ఫ్యూసోల్ అంటే అర్థం ఏంటి అంటే 100 మార్కులు సంపాదించుకుంటే రియలైజేషన్ వచ్చేటువంటి ఆ జన్మలో కావాలని 1 మార్కు తగ్గిస్తాడు ఆ గురువు. ఎందుకంటే ఇతడు సద్గురు అయిన తర్వాత రియలైజేషన్ వచ్చిన తర్వాత లోకానికి ఎవరికి ఎప్పుడు ఏ విధంగా సహాయపడాలి అనేది ఆ అవతార పురుషుడు తన దివ్య ప్రణాళికలో తయారు చేసుకుంటాడు. అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడికి వచ్చి అంటే ఆ యొక్క పిల్లవాడైనటువంటి అంటే గత జన్మల పిల్లవాడు ఇప్పుడున్నటువంటి షిరిడి సాయిబాబా నోటి ద్వారా పర్వర్దిగార్ అని పిలిపించుకోవాలి కాబట్టి మెహర్ బాబా అక్కడ పెండింగ్ పెట్టాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ, పునర్జన్మ వచ్చే ప్రతి ఒక్కరూ అజ్ఞానులు కాదని అర్థం, అలా నిర్ణయించడానికి లేదు. ఎందుకంటే నీకు మోక్షం వచ్చేస్తుంది, నాకు ఎట్లయినా మోక్షం వచ్చేయాలి బాబా, నాకు రియలైజేషన్ ఇచ్చాయంటే మాత్రము అంతకన్నా మూర్ఖత్వం ఉండదు. అందుకే అది కరెక్ట్ కాదని అడుగుతాడు. అందుకే హఫీజ్ అంటాడు అంటే ఎడబాటుగా ఉండడము, భగవంతుడితో ఏకమవడం అనేది నా పని కాదు. ఇట్ ఈస్ నన్ ఆఫ్ మై బిజినెస్. సపరేషన్ అండ్ యూనియన్ విత్ గాడ్ ఆర్ నన్ ఆఫ్ మై బిజినెస్. భగవంతుడితో విడిగా ఉండడము, భగవంతుడితో ఐక్యం అవడం అనేది నా పని కాదు. నా పని ఏంటి, నా గురువు యొక్క సంకల్పానికి బద్ధుడై ఉండడమే, అంతే. నాకేమీ లేదు. ఎందుకంటే ప్రేమికుడుగా ఉన్నంత వరకు నీకు కేవలం ఆ సందర్భంలో అనిపిస్తుంది ఎలాగైనా మోక్షం పొందేయాలి ఈ జన్మల్లో ఖచ్చితంగా, ఏది ఏమైనా సరే. అలా కాదు. కానీ విధేయుడు అలా చెప్పడు. విధేయుడు ఎప్పుడు అలా మాట్లాడు. పూర్తిగా అది నా యొక్క గురువు మీద ఆధారపడి ఉంటుంది. అది నా గురువు తెలుసు నేనేం చెయ్యాలి, నా జన్మ ఎందుకు అనేది. అంటే పునర్జన్మకు వచ్చేటువంటి వాళ్ళకి కూడా ఆ దివ్య ప్రణాళికలో భాగంగానే జరుగుతుంది తప్ప వాళ్ళు ఏదో కర్మ మూట కట్టుకున్నారు, సంస్కారాలు పోగు చేసుకున్నారు కాబట్టి మళ్ళీ వచ్చారంటే ఈ మోస్ట్ సోల్తో ఫ్యూ సోల్ని కంపేర్ చేయకూడదు. ఇది మనకు అవతాడు నేర్పిస్తున్నాడు ఇక్కడ. కాబట్టి అర్థం ఏంటి ఇక్కడ, సో మోస్ట్ సోల్ పునర్జన్మ మళ్ళీ ఎందుకు వస్తుంది మోస్ట్ సోల్ కంటే, ఎంతకాలం అయితే అతడు తన స్థూల శరీరం యొక్క ఎరుక అనేటువంటిది తన స్థూల సంస్కారములలో, ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి 3 విషయాలు. పునర్జన్మ అనేది వాళ్ళందరికీ కథే కదా అండి. పునర్జన్మ లేకపోతే హరిప్రసాద్ అనేటువంటి వాడి సంగతికి లేదు కదా అండి. గత జన్మలో నేను చేయాల్సిన పని ఏదో మిగిలింది కాబట్టి మళ్ళీ వచ్చాను కదండి ఈ లోకానికి నేను కొత్తవాడిని ఏం కాదు కదా. రూపం మారిందేమో, నామం మారిందేమో తప్ప ఈ రాకపోకలే నాకేం కొత్త కాదు కదా. కాబట్టి ఈ ఊరు కొత్త కాదు కదా, ఈ మనుషులు కొత్త కాదు కదా. కానీ మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నాకు కొత్తగా అనిపిస్తోంది, అంతే. ఇది కూడా భ్రాంతిమయమే. కాబట్టి అర్థం ఏంటి, 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. కొంచెం సులువుగా అర్థం కావాలి అంటే 3 విషయాలు. 1 ఎరుక, కాన్షియస్నెస్. 2 ఏంటి, ఇంప్రెషన్, సంస్కారములు. 3వది ఏంటి, సెంటర్డ్. అనేది అర్థం కాలేదనుకోండి, తిరగడం, దాని చుట్టే తిరగడం, అంతే, ఇంకేం లేదండి. ఒకవేళ సెంటర్డ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటే మాత్రం దాని చుట్టే తిరగడము. అంటే ఈ 3 గుర్తు పెట్టుకుంటే నా ఎందుకు మళ్ళీ రీఇన్కార్నేషన్లోకి వస్తున్నాను అనేది కాస్త సులువుగా అర్థమవుతుంది. ఈ 3 విషయాలు ఏంటది, మొదటిది కాన్షియస్నెస్, 2వది ఇంప్రెషన్, 3వది ఏంటి, సెంటర్డ్. కాబట్టి మొదటిది ఏంటి, ఎరుక, చైతన్యము, 2వది సంస్కారములు, 3వది కేంద్రీకృతం అవ్వడము. చైతన్యము అదే మోస్ట్. ఇప్పుడు ఈ 3 విషయాలని ఈ ముగ్గురితో కనెక్ట్ చేసుకుంటే, సో ఈ 3 విషయాలు, ఈ ముగ్గురు ఎవరు, మోస్ట్, సమ్, ఫ్యూ సోల్స్. ఈ మోస్ట్ సోల్స్ అనేటువంటి వాళ్ళ చైతన్యం ఎలా ఉంటుంది, ఎటువంటి ఎరుకలో ఉంటారు, కేవలము వాళ్ళ యొక్క స్థూల శరీరపు ఎరుక. ఇప్పుడు ఆ స్థూల శరీరపు ఎరుక అనేది వాళ్ళు ఎటువంటి సంస్కారాల్లో ఉన్నారు, అంటే ఎంతకాలం అయితే ఈ మోస్ట్ సోల్స్ అనేటువంటి వాళ్ళు దేనికైతే చైతన్యంతో ఎరుకతో ఉన్నారో, స్థూల శరీరం యొక్క ఎరుక అనేది ఎంతకాలం అయితే వాళ్ళ స్థూల సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత కాలం. ఇది కొద్దిగా కొంచెం అండి, ఏం లేదు, కొంచెం శ్రద్ధ పెడితే చాలండి. కొద్దిగా అవుతాడు, చాలా సులువుగానే చెప్తున్నాడు, కష్టమేం లేదండి. కొద్దిగా ప్రయాణం చేయాలి అంతే, కాస్త ఎరుకతో శ్రద్ధ పెట్టాలి.
అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను మోస్ట్ సోల్గా వస్తూ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నానంటే, ఎంతకాలం అయితే నేను నా స్థూల శరీరం యొక్క ఎరుక అనేది నా స్థూల సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత కాలము నాకు ఎటువంటి జన్మ తప్పదు? మోస్ట్ సోల్గా జన్మలు తప్పవు. ఇప్పుడు ఇదే మూడిటిని సంసోల్ కనెక్ట్ చేసుకుందాం. సంసోల్ అనేటువంటి వాళ్ళు ఎందుకు మళ్ళీ వాళ్ళు కూడా ఎందుకు వస్తారు అంటే కూడా వాళ్ళు ఎంతకాలమైతే వాళ్ళ సూక్ష్మ శరీరపు ఎరుక అనేది, సో సంసోల్స్కి ఎటువంటి సంస్కారాలు ఉంటాయి? సూక్ష్మ సంస్కారాలు, సటిల్ ఇంప్రెషన్స్, సూక్ష్మ సంస్కారాలు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? సంసోల్ అనేటువంటి వాళ్ళు మళ్ళీ మళ్ళీ రీఇన్కార్నేషన్ ఎందుకు పడుతున్నారు అంటే, ఎంతకాలం అయితే అతడు తన యొక్క ఎరుక, తన సూక్ష్మ శరీరం యొక్క ఎరుక అనేది అతడి యొక్క సూక్ష్మ సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత కాలము అతడు సంసోలుగానే పునర్జన్మలు ఎత్తుతూనే ఉంటాడు. ఇకపోతే ఇంక చివరిది ఎవరు? ఫ్యూ సోల్స్. ఫ్యూ సోల్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫ్యూ సోల్స్ అనేటువంటి వాళ్ళు ఎంతకాలం అయితే వాళ్ళు తమ మానసిక శరీరం యొక్క ఎరుక అనేది, సో వాళ్ళకి ఎటువంటి సంస్కారాలు ఉంటాయి? మెంటల్ ఇంప్రెషన్స్, మానసిక సంస్కారాలు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎంతకాలం అయితే వాళ్ళు వాళ్ళ మానసిక శరీరం యొక్క ఎరుక అనేది వాళ్ళ మానసిక సంస్కారములలో కేంద్రీకృతమై ఉన్నంత కాలము వాళ్ళకి ఫ్యూ సోల్గా, వీళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ జన్మలే, మ్యాక్సిమం ఒకే ఒక జన్మ ఉంటుంది. అవుతాడు చెప్పాడు, 1 or 2 అని చెప్పాడు. అవుతాడు స్వయంగా చెప్పాడు. ఎందుకంటే ఇప్పుడు ఒకటే కదా అయ్యింది. ఇప్పుడు షిరిడి సాయిబాబాది ఒక జన్మే కదా, గత జన్మలో ఫ్యూసోల్గా ఉన్నాడు. అంటే ఏం చేశాడు అక్కడ? 100 మార్క్స్ ఇస్తే రియలైజేషన్ వచ్చేసి ఉంటుంది, కానీ ఇవ్వలేదు. ఎవరు ఈ జర్జరి బక్షికి ఇవ్వలేదు. ఎవరు? ఆ యొక్క నిజాముద్దీన్ ఔలియా. కాబట్టి ఈ విధంగా రీఇన్కార్నేషన్స్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి పునర్జన్మలో వచ్చేటువంటి వాడు, తల్లి కడుపున పుట్టే ప్రతి వాడు అజ్ఞాని కాదు. ఎందుకంటే జ్ఞానేశ్వరుడు అలాగే వచ్చారు, వచ్చే ప్రతి గురువులు అలా వస్తున్నారు. వాళ్ళంతా ఎలా వస్తున్నారు అంటే వాళ్ళ ప్రారంధం ప్రకారం రాలేదు, జీవుడి యొక్క ప్రారంధాన్ని క్షయించడానికి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎలా వస్తున్నారు అంటే వీళ్ళంతా రమణ మహర్షి కావచ్చు, జ్ఞానేశ్వరు కావచ్చు, రామకృష్ణ పరమహంస కావచ్చు, వీళ్ళందరూ ఎవరు? గత జన్మలు ఎవరు అంటే వాళ్ళందరూ ఫ్యూ సోల్సే. గత జన్మలో ఫ్యూ సోల్స్ అయ్యారు కాబట్టి ఈ జన్మల్లో అంత తక్కువ వయసులోనే, తక్కువ సమయంలోనే లోకానికి చెప్పాల్సిన విషయాలు చాలా గొప్పగా చెప్పి ప్రపంచం నుంచి నిష్క్రమించారు. 21 సంవత్సరాలు. సో కాబట్టి ఇది మనం కనెక్ట్ చేసుకోవాలండి. అది మనకి అవతాడు చెప్పినటువంటి మాట గతంలో ఈ యొక్క పునర్జన్మల గురించి. ఇక మనకి అవతాడు కొనసాగిస్తూ ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఏది కొనసాగిస్తున్నాడు అన్నప్పుడు ఈ యొక్క 8వ భాగం అండి. 8వ భాగంలో ఎందుకు ఇంత సుదీర్ఘమైనటువంటి ప్రవచనం వెళ్తోంది, ఎందుకు ఇంత సుదీర్ఘంగా అవతాడు చెప్తున్నాడు అంటే ముఖ్యంగా ఇందులో 4 విషయాలు ఉన్నాయని చెప్పాడు. ఒక్కొక్కటి తీసుకున్నప్పుడు అంటే ద బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క పరబ్రహ్మ స్థితి. తర్వాత రెండోది ఏంటి? ది ఫస్ట్ అర్జ్. మూడోది ది సైకిల్ ఆఫ్ ఎవల్యూషన్ అండ్ ఇన్వల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్. అందుకే ఇక్కడ మనం ఆలకిస్తున్నప్పుడు కలిపేసుకోకూడదండి, ఒక్కొక్కటి డివైడ్ చేసుకుంటూ వెళ్తాడు అవుతాడు. స్టార్టింగ్లో చెప్పాడు అవుతాడు పరబ్రహ్మ స్థితి గురించి స్టార్ట్ చేశాడు అవుతాడు. అలా నెమ్మదిగా స్టార్ట్ చేస్తూ నీ ప్రశ్నతో మొదలైంది, నీ అర్జుతో మొదలైంది, తర్వాత ఏ విధంగా ఈ యొక్క క్రియేషన్ అనేది బయటకు వచ్చింది అనేది నెమ్మదిగా చెబుతూ చివరికి ఏం చేస్తాడు అంటే ఇన్వల్యూషన్ ప్రాసెస్, పూర్తిగా అంతర్ముఖ ప్రయాణానికి, ఆ సాక్షాత్కార ప్రయాణానికి నెమ్మదిగా తీసుకెళ్తాడు. అందుకే చాలా శ్రద్ధ పెట్టాల్సింది, చాలా జాగ్రత్తగా ఆలకించాల్సినటువంటి భాగము ఈ 8వ భాగం. కాబట్టి అవతాడు ఇలా కొనసాగిస్తూ నిన్నటి వరకు ఏం చెప్పాడు అంటే అవతాడు ఒక కారణం గురించి చెప్పాడు. దాంతో మొదలు పెడుతూ కంటిన్యూ చేస్తున్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి మొదలైంది కాబట్టి. ఏంటి కారణం ఏంటి అని చెప్పినప్పుడు, ఎందుకంటే నీ జీవితంలో ఏదైనా ఒకటి ప్రభావం చూపించింది అంటే దాని వెనక ఒక కారణం ఉంటుంది. ఇక్కడ ప్రభావం తీసుకోండి, లేకపోతే కార్యం తీసుకోండి, ఈ రెండు ఒకటేనండి. ఎందుకంటే కార్యం ద్వారానే నీ జీవితంలో కొన్ని విషయాలు ప్రభావితం అవుతాయి. కాబట్టి కారణం చేతనే ప్రభావం అనేది ఉంటుంది.
కాబట్టి ఇక్కడ ఎవరు కారణము అని చెప్పినప్పుడు ఇక్కడ ఆ పరాత్పర పరబ్రహ్మ అనేటువంటి అవతార పురుషుడి యొక్క ఆది మూల అనంతమైనటువంటి ఆ యొక్క ఆది విలాసం, ఇది అవతాడు చెప్పిన కారణము. అంటే మనం ఇప్పుడు ఒక్కసారి ఆ చార్ట్ కనెక్ట్ చేసుకున్నా కూడా అర్థమవుతుంది మనకి అవతాడు చెప్పిన కాజ్ ఏంటి అన్నప్పుడు. ఆ చార్ట్ కనెక్ట్ చేసుకున్నా కూడా ఏం చెప్తున్నాడు చార్ట్లో కూడా, ది ఒరిజినల్ విమ్ అని చెప్పి ఏముంది అక్కడ, బియాండ్ స్టేట్ ఆఫ్ గాడ్, పరాత్పర పరబ్రహ్మ స్థితి. అది ఎటువంటి స్థితి, భగవంతుడు ఉన్నాడు అనే స్థితి. ఆ స్థితిలో భగవంతుడు ఎలా ఉంటున్నాడు అంటే, సో తన గురించి కానీ భ్రాంతి గురించి కానీ ఎరుక లేకుండా ఉన్నాడు అని మనకి స్పష్టంగా చెప్పాడు అవుతాడు గత మెహరోపాసనంలో. ఇలా కంటిన్యూ చేస్తే ఏం చెప్పాడు, నిన్న కూడా మనకి రిపీట్ చేసిన విషయం ఏంటి అన్నప్పుడు, ఈ యొక్క భగవంతుడి నుండి మాయ ఎలా వచ్చింది, మాయ నుండి ఈ భ్రాంతిమయమైనటువంటి సృష్టి అనేది ఎలా ఆవిర్భవించింది, దానికి ఏం చెప్పాడు నిన్న కూడా మనకు అవుతాడు. ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ అంటే భగవంతుడు ఉండేది ఆయనే. ఎందుకంటే ఒక్కసారి ది ఎవ్రీథింగ్ అండ్ నథింగ్లో ఒకసారి ఆ చార్ట్ని కనుక మనం పరిశీలించామంటే దాన్ని ఎంత గొప్పగా డ్రాయింగ్ చేయించాడంటే అవుతాడు. ఒక్క ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ అనేటువంటి భగవంతుడు మాత్రమే పరిపూర్ణంగా ఉంటాడు. మీరు ఆ సర్కిల్ చూసినా మీకు అర్థమవుతుంది. సర్కిల్ చక్కగా సర్కిల్ గీసి అవుతాడు ఏం చేశాడు అంటే ఇది పరిపూర్ణమైంది, ఎందుకంటే నేనే పరిపూర్ణుని ఇక్కడ. కాబట్టి పరిపూర్ణమైనటువంటి భగవంతుడి నుంచి ఎవరు వచ్చింది, బయట ఎవరు ఆవిర్భవించారు అంటే ఒరిజినల్ రియల్ నథింగ్ అనబడేటువంటి మాయ ఆవిర్భవించింది. అది కూడా అందుకే అవుతాడు ఏం చెప్తున్నాడు, ఇల్యూషన్ ఈజ్ నాట్ ఏ మాయ ఈజ్ నాట్ ఇల్యూషన్. ఎందుకంటే ఇక్కడ అవుతాడేం చెప్పాడు, ఇల్యూషన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ మాయా. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే తల్లి అనేది మాయ అయితే బిడ్డే భ్రాంతి. ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడి నుండి వచ్చిందే, మాయ నుండి వచ్చిందే ఇల్యూషన్. ఎందుకంటే ఇక్కడ అవుతాడు ముందు చెప్పబోయే విషయాలు ఈ మూడిటి పట్ల కాస్త క్లారిటీ ఉంటే అవుతాడు చెప్పే ప్రతి మాట అర్థమవుతుందండి. కాబట్టి ఫస్ట్ భగవంతుడు అంటే ఎవరు, ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్, ఆదిమూల వాస్తవమైన సర్వస్వమే భగవంతుడు. అటువంటి భగవంతుడి నుండి మాయ ఎలా ఆవిర్భవించింది, మాయ అంటే ఏంటి అన్నప్పుడు ఏమన్నాడు అవుతాడు, ఆది మూల వాస్తవమైన శూన్యమే మాయ. ఆ మాయ నుండి వచ్చినటువంటిదే ఈ భ్రాంతిమయమైనటువంటి ఈ యొక్క సృష్టి. అందుకే దీన్ని అవుతాడు ఇల్యూషరీ క్రియేషన్ అన్నాడు అవుతాడు. నిన్న కూడా మనకు అది చెప్పాడు. కానీ ఇప్పుడు మనకి మాయ గురించి చెప్తూ ఏమన్నాడు నిన్న కూడా అవుతాడు, అనంతమైనటువంటి శూన్యం. ఎందుకంటే శూన్యం అనేది పరిమితమైనది కదా, కానీ అనంతమైన శూన్యం అని ఎందుకు అంటున్నాడు అవుతాడు అంటే, అక్కడ అవుతాడు ఈ మాట చెప్పడానికన్నా ముందు ఒరిజినల్ పదం వాడాడు కదండి. మీరు ఆ చార్ట్ చూస్తే కూడా ఒరిజినల్ రియల్ ఎవ్రీథింగ్ అనే భగవంతుడి నుండి ఒరిజినల్ రియల్ నథింగ్ అనే మాయ బయట వచ్చింది కదా. అంటే అర్థం ఏంటి, ఆయన ఒరిజినలే, ఇది కూడా ఒరిజినలే, రెండు కూడా ఆది మూలమైనదే. అందుకే అవుతాడు ఏమన్నాడు అంటే, భ్రాంతి అబద్ధమైనదే కానీ మాయ అబద్ధమైనది కాదు. కాబట్టి దాని గురించి మనకి నిన్న అవుతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని చెప్పాడు, అదంతా కూడా ఇన్ఫినిట్ నథింగ్నెస్. కాబట్టి ఇదంతా కూడా, ఇవన్నీ కూడా క్రియేషన్ కావచ్చు, మాయ కావచ్చు, ఇదంతా ఎక్కడుంది అంటే ఎక్కడో బయట లేదు. ఇదంతా భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలో అంతర్లీనంగా ఉంది. ఈ పదం కాస్త క్యారీ చేద్దామండి, చాలా గొప్ప మాట అండి. లేటెంట్లీ అంటాడు అవుతాడు. ఎక్కడ ఎలా ఉంది, లేటెంట్ అంటే అర్థం ఏంటి, అంతర్లీనంగా ఉంది. కొన్ని నువ్వు గుర్తించాల్సినటువంటి లక్షణాలు, ఈ మానవ జన్మతో పాటు ప్రాప్తించినటువంటి కొన్ని లక్షణాలు ఏవైతే ఉన్నాయో, అది బుద్ధి కావచ్చు, పూర్తి చైతన్యం కావచ్చు, నువ్వు ఎందుకు గుర్తించలేకపోతున్నావు అంటే కేవలము అది అంతర్లీనంగా ఉండడం వలనే. కాబట్టి అంతర్లీనంగా ఉన్నటువంటి దానిని నువ్వు గుర్తించాలి అంటే నువ్వు ఒకే ఒక పని చేయాలని చెప్పాడు అవుతాడు. మన గతంలో చెప్పాడండి, ఏం చెప్పాడు, అంతర్లీనంగా ఉన్న వాటిని నువ్వు గుర్తించాలి అంటే ఒకే ఒక మార్గము, మీరు ఆ ఒక్క పని చేస్తే తప్ప అంతర్లీనంగా ఉన్నటువంటి ఆ లక్షణాలని నువ్వు ఈ జన్మలో గుర్తించలేవు అన్నాడు అవుతాడు. ఏంటంటే ఏం పని చెప్పాడండి అవుతాడు, ఏ పని చేస్తే అంతర్లీనంగా ఉన్నటువంటి నీ లక్షణాలని నువ్వు గుర్తించగలుగుతావు.
అంతర్ముఖం అవ్వడం వల్ల. ఫెంటాస్టిక్. అంతర్ముఖం అవ్వడము. ఎస్ అంతర్ముఖం అవ్వాలి. అవతాడు స్పష్టంగా చెప్తున్నాడు, నేను నీకు ఏదైతే ప్రాప్తింప చేశానో ఈ మానవ జన్మతో పాటు నువ్వు తరించేలాగా, నిన్ను నువ్వు సరిదిద్దుకునేలాగా నేను నీకు ఇవ్వాల్సినటువంటి అన్నీ నీకు ఇచ్చేశాను. బాబా నాకు ఎప్పుడు ఇచ్చావు బాబా, నువ్వు నన్ను ప్రశ్నిస్తావేమో. ఒక్కసారి నేను చెప్పిన విధంగా ప్రయాణం చెయ్యి, ఒక్కసారి నేను చెప్పే మాటల్ని శ్రద్ధగా ఆలకించి చూడు. అంటే ఇవన్నీ ఎలా చేయాలి, ఎలా శ్రద్ధ పెట్టాలి, అవతాడితో ఈ యొక్క ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ప్రయాణం ఎలా చేయాలండి? అంతర్ముఖం అయితేనే చేస్తాడండి. చాలా గొప్ప మాట అండి అది. అది బాహ్యముఖం అవుతున్నంత వరకు చేయలేడండి. ఎందుకంటే ఎరుక ఉండదు. నువ్వు ఎందుకంటే బాహ్యముఖంగా ఉన్నంత వరకు అది ఎరుక లేని తపన ఉంటుందే తప్ప, అంతర్ముఖం అయితే తప్ప ఎరుకతో కూడిన తపనతో భగవంతుడి పట్ల ఉండగలుగుతావు. కాబట్టి ఇది గొప్పగా చెప్పాడు అవుతాడు. కాబట్టి ఎంతకాలం అయితే నువ్వు అంతర్ముఖం కానంత వరకు నీలో ఎలా అంతర్లీనంగా ఉన్నటువంటి వాటివి నువ్వు గుర్తించలేవు. అలాగే ఈ ప్రపంచంలో ఉన్న ఇవన్నీ ఏదైతే ఉన్నాయో, అజ్ఞానం కావచ్చు, భ్రాంతి కావచ్చు, ఏది తీసుకున్నా కూడా ఇదంతా కూడా ఎవరిలో ఉంది అంతర్లీనంగా అంటే భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలో అంతర్లీనంగా ఉందని అడుగుతాడు. భగవంతుల్లో ఉన్నాడని చెప్పలేదండి. చాలా గొప్ప మాట అండి. కొద్దిగా ఇక్కడ అబ్జర్వ్ చేయాలి, గమనించాలి ఆ మాటని. అవుతాడేం చెప్తున్నాడు? స్థితి గురించి చెప్తున్నాడు, భగవంతుని గురించి మాట్లాడట్లేదు ఆయన. ఎందుకంటే పరబ్రహ్మ స్థితిలో ఆయన స్థితి ఎలా ఉంది అంటే భగవంతుడు ఉన్నాడనే స్థితిలో ఉన్నాడు ఆయన. ఇంకా పక్కన ఏదైతే తనకి ఇంత ఒక అనంత చైతన్యం ఉంది లేక భ్రాంతి అనేది ఉంది అనేది తెలియదు ఆయనకి. భగవంతుడు ఉన్నాడు, అందుకే దాన్ని గాడ్ ఈ స్టేట్ అంటారు. చాలా గొప్ప మాట అండి. అందుకే మనకి మొదటిగా చెప్పినట్లు ఇక ముందు చాలా లోతుల్లోకి వెళ్తాడు. కాబట్టి కొద్దిగా శ్రద్ధ పెట్టాలి, కొంచెం జాగ్రత్తగా, కాస్త ఎరుకతో, కాస్తంత నిత్యంగా నిరంతరాయంగా చేయాల్సిన ప్రయాణం. కాబట్టి ఇది గాడ్ ఈ స్టేట్లో ఇదంతా కూడా అంతర్లీనంగా ఉంది అని చెప్పాడు మనకి. విచ్ వాస్ లేటెంట్ ఇన్ ద గాడ్ ఈ స్టేట్ అని అడవుతాడు. అంతే తప్ప లేటెంట్లీ ఇన్ గాడ్ అని అవుతాడు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు అనే స్థితిలో మాత్రమే. కాబట్టి మిగతావన్నీ మనం ఏదైతే చూస్తున్నామో అంటే అర్థం ఏంటి? ఇవన్నీ కూడా అది అంతర్లీనంగా ఉండేసరికి అర్థం ఏమైపోయింది? ఇప్పుడు ఈ భ్రాంతికి పనిపడింది. మాయ నుండి వచ్చినటువంటి భ్రాంతి పని ఏంటి? పూర్తిగా ఏదైనా కూడా ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంది? భ్రాంతి అనేది ఆవరించి ఉంది. ఎలాగైతే తల్లి కడుపులో ఉన్నటువంటి బిడ్డ ఒక ఆవరణతో ఎలాగైతే చుట్టుకొని పడతాడో అలాగా ఈ ప్రపంచం అంతా కూడా ఆ యొక్క భ్రాంతితో ఆవరించబడి ఉంది. కాబట్టి ఎలా అది ఆవరించి ఉన్నంత వరకు నీకేమనిపిస్తుంది? నీ కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ కూడా నిజమే అనిపిస్తుంది. అందుకే ఆదిశంకరాచార్య వివేక చూడమని అనేటువంటి గ్రంథంలో గొప్ప మాట చెప్తాడండి. ఈ ప్రపంచంలో ఎలా ఉంది అంటే భ్రాంతి ఏం చేస్తోంది అంటే రెండిటి చుట్టూ అంటే రజ్జు సర్ప భ్రాంతి అంటారండి దాన్ని. రజ్జు సర్ప భ్రాంతి అంటే ఏం చేస్తుంది అంటే భ్రాంతి అక్కడ ఉండేది తాడు మాత్రమే. అక్కడ ఉండేది అటువంటి అంటే రజ్జు అంటే తాడు అండి, ఒక తాడు బస్. సర్పం అంటే పాము, స్నేక్ అండి. కాబట్టి అది ఏం చూపిస్తోంది? అది కళ్ళ ముందు ఉండేది అది తాడే ఉంది అక్కడ. కానీ భ్రాంతి ఏం చేస్తోంది అంటే అది తాడు కాదు, పామే. అది చుట్టుకొని అది పాము దగ్గరికి వెళ్ళకు అనే విధంగా లేని దాన్ని ఉన్నట్లు ఉన్నదాన్ని లేనట్లుగా చూపిస్తోంది భ్రాంతి. అలా చూడటంలో మునిగిపోయాడు ఈ యొక్క సాధారణమైన జీవుడు. ఎవరైతే అవుతాడు చెప్పినట్లుగా తండ్రి మాట వినని బిడ్డ. కాబట్టి అది రజ్జు సర్ప భ్రాంతి అంటారు. అంటే నిజానికి కానీ అది పాము కాదు, తాడు నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు దాని యొక్క నిజ స్వరూపం నీవు చూసే ప్రయత్నం చేసినప్పుడు, నువ్వు ఏదన్నా ఒక దీపం వెలిగించినప్పుడు లేకపోతే దాని దగ్గరికి వెళ్ళి పరిశీలించినప్పుడు మాత్రమే కదా తెలుస్తుంది. కానీ నేను దగ్గరికి వెళ్ళనివ్వటం లేదే భ్రాంతి. భగవంతుడి దగ్గరికి వెళ్ళనివ్వటం లేదే, నిన్ను నువ్వు విచారణ చేసుకొని ఇవ్వటం లేదే భ్రాంతి. కాబట్టి ఇదంతా కూడా ఆవరించి ఉంది. అది చెప్పాడు నిన్న కూడా మనకు అవుతాడు. ఏమన్నాడు? ఇదంతా కూడా ఈజ్ ఆల్సో ఆఫ్ ది ఎవ్రీథింగ్ అన్లే ఆఫ్ ది నథింగ్. ఇదంతా దేనికి సంబంధించింది? శూన్యానికి సంబంధించిందే. కాబట్టి ఇలా అవుతాడు కంటిన్యూ చేస్తామన్నాడు అవుతాడు. ఇంతవరకు భగవంతుడి యొక్క స్వభావత్రయం చెప్పాడు. భగవంతుడికి ఎటువంటి స్వభావం ఉంటుంది? ఈ 3 విధాల స్వభావాలు ఉంటుంది. ఏంటది?
ఏం చెప్పాడంటే అవుతాడు భగవంతుడికి ఉన్నటువంటి ఆ స్వభావత్రయం ఏంటి, ట్రిపుల్ నేచర్ ఆఫ్ గాడ్ ఏంటండి? అనంత జ్ఞానం అనంత శక్తి, అనంత ఆనంద, అనంత శక్తి, అనంత ఆనందం. అనంత జ్ఞానం, అనంత ఇంకోసారి రిపీట్ చేయండి ఆంజనేయులు. అనంత శక్తి, అనంత జ్ఞానం, అనంత ఆనందం. అనంత ఆనందము, ఇన్ఫినిట్ పవర్, ఇన్ఫినిట్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫినిట్ బ్లిస్. అంటే ఏంటి ఇక్కడ? అనంతమైనటువంటి శక్తి, అనంతమైనటువంటి జ్ఞానం, అనంతమైనటువంటి ఆనందమే భగవంతుడి యొక్క స్వభావ త్రయము. అది నిన్న మనకి చెప్పాడు అవుతాడు మొదటిగా. నిన్న కూడా ఏం చెప్పాడు? మానవుడికి కూడా స్వభావ త్రయం ఉంది. ఎలాంటి స్వభావాలకి లోబడి ఉంటాడు భగవంతుడు అంటే ఆయన ఎప్పుడు అనంతుడు కాబట్టి, అందుకే ఇటువంటి అనంతమైన స్వభావాలు కలిగి ఉంటాడు కాబట్టి భగవంతుడు ఎటువంటి వాడు? అనంత చైతన్యానికి అంటే అనంత చైతన్య స్వరూపుడే భగవంతుడు. మెహర్ బాబా 1968 నవంబర్ ఆ టైంలో వీల్ చైర్లో ఉన్నప్పుడు ఒక మాట ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అక్కడి నుంచి బాబా కంటిన్యూ చేసేవాడు. ఏమని? ఒక మాట కంటిన్యూగా చెప్తూ ఉండేవాడు అవుతాడు. ఏమని చెప్పేవాడండి? నేను శరీరాన్ని కాను. ఐఎమ్ నాట్ దిస్ బాడీ, నేను ఈ శరీరాన్ని కాను అని చెబుతున్నాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటి అన్నప్పుడు దానికి ఆన్సర్ ముందు చెప్పాడు, తర్వాత క్వశ్చన్ వేస్తున్నాడు. ఇప్పుడు సాధారణంగా నేను ఈ శరీరం కాదు అని చెప్పినప్పుడు అప్పుడు ఆన్సర్ ఎప్పుడు చెప్పాలి? ఈ శరీరం నేను కాదని చెప్పినప్పుడు మరి నేను ఎవరో తెలుసు కదా అని తర్వాత చెప్పాలి కదండి. కానీ అవుతాడు ఇలా చెప్పలేదు, తానెవరో ముందుగా చెప్పేశాడు. ఎప్పుడు చెప్పాడు? 62, 61లో చెప్పేశాడు. ఏమని? తానెవరో తాను చెప్పేశాడు క్లియర్గా. కానీ ఆ సమాధానం చెప్పి ఆ సమాధానాన్ని మీరంతా ఎంతవరకు గుర్తిస్తున్నారు అనేది టెస్ట్ పెట్టాడు ఆయన. మీరంతా కూడా మెహర్ బాబా అంటే ఎవరు, పరమాత్ముడు అంటే ఎవరు? కళ్ళ ముందు కనిపించేటువంటి 5.5 అడుగుల శరీరంలో ఉన్న ఈయనే కళ్ళ ముందు కనిపిస్తున్నాడు. మెహరాజాద్లో మాత్రమే ఉంటాడు, మెహరాబాద్లో మాత్రమే ఉంటాడు అని మీరంతా నన్ను పరిమితం చేసుకుంటున్నారు కదా. అందుకే నేనేమన్నాను? ఐఎమ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్. మానవ రూపంలో ఉన్నటువంటి భగవంతుడినే, కానీ ఈ మానవ రూపం మాత్రం నేను కాదు. నేను ఎవరిని? నేను భగవంతుడిని. మానవ రూపంలో భగవంతుడిని అనే మాట నేను చెప్పినప్పుడు మీరు పట్టుకోవాల్సింది నా మానవ రూపం కాదు, నన్ను పట్టుకోవాలి భగవంతుడిగా. అక్కడ చెప్తున్నాడండి. కాబట్టి ఈ ప్రశ్న వేసిన తర్వాత దానికి ఆన్సర్ ఏం చెప్పాడు అవుతాడు? తాను ఎవరో ఏం చెప్పాడు? అనంత చైతన్యము. నేనెవరిని అంటే అనంత చైతన్యము. ఐఎమ్ ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. తను ఎవరు చెప్తున్నాడు? ఇన్ఫినిట్ కాన్షియస్నెస్. అందుకే ఇక్కడ స్వభావత్రయంలో కూడా మొత్తం ఏది చూసినా కూడా ఆయనకున్న ప్రతి స్వభావం కూడా అనంతంగానే ఉంటుంది. అందుకే ఆయనకున్న శక్తి అనంతమైనది, ఆయనకున్న జ్ఞానము అనంతమైనది, ఆయనకున్న ఆనందం కూడా అనంతమైనది. అంటే దేనికి ఎవ్వరికి పరిమితం అటువంటి స్వభావంతో ఉన్నవాడు భగవంతుడు. ఇక మానవుడికి వచ్చేసరికి ఏం చెప్పాడు అవుతాడు మనకి నిన్న? మానవుడి యొక్క స్వభావత్రయం ఏంటి? మీనాక్షి. మనసు ప్రాణశక్తి శరీరం అన్నయ్య. మనసు ప్రాణశక్తి శరీరం. ఓకే అరుణ? ఐఎమ్ అన్కాన్షియస్ డివినిటీ ఇన్ హ్యూమన్ ఫామ్ అన్నారు. హ్యూమన్ ఫామ్ అన్నారు. ఓకే ఓకే. సో ఇక్కడ అడిగినటువంటి ఒక విచారణ ఏంటి అన్నప్పుడు మానవుడి యొక్క స్వభావత్రయం ఏ 3 కలిస్తే మనిషి యొక్క స్వభావాలు ఏర్పడింది. కాబట్టి ఏంటి అక్కడ ఆన్సర్ ఏంటి అన్నప్పుడు ఏం చెప్పాడు నిన్న అవుతాడు? మనసు. రెండోదేంటి మనం తీసుకున్నప్పుడు? మనసు, ప్రాణశక్తి మరియు శరీరం 3 చెప్పాడు. అంటే మానవుడి యొక్క స్వభావత్రయము. అంటే ఈ మానవుడు దేనికి లోబడి ఉంటాడు? ఇది చాలా గొప్ప మాట అండి. ఇప్పుడు మెహర్ బాబా మాట్లాడుతున్నాడు అండి మనందరితో కూడా. ఆయన స్వభావత్రయం చెప్పేశాడు. ఆయన చెప్పేశాడు నాకున్న ఇదిరా స్వభావాలు, కాబట్టి నేను దేనికి పరిమితం అయ్యేవాడిని కాదు, నేను అనంత చైతన్య స్వరూపుణ్ణి. కాబట్టి నాకున్నటువంటి శక్తి అనంతమైనది, నాకున్నటువంటి జ్ఞానం అనంతమైనది, నాకున్న ఆనందము అనంతమైనది. మరి నా సంగతి ఏంటి బాబా? నా సంగతి ఏంటి అన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు ఏంటి? నీకు కూడా స్వభావత్రయం ఉందిరా. ఏంటది? ఒకటి ఏంటి? మనసు. రెండోదేంటి? ప్రాణశక్తి. మూడోదేంటి? శరీరం. ఈ 3 అంటే అర్థం ఏంటి? లోపల నుండి బయటకు వచ్చాడండి.
బయట నుండి లోపలికి వెళ్ళలేదు. అంటే ఏంటి, మెంటల్ బాడీతో స్టార్ట్ చేస్తున్నాడు ఆయన. మెంటల్ బాడీలో ఉన్నటువంటి మనస్సు అనేది ఒక ఆస్పెక్ట్లో ఉంది. అక్కడి నుంచి నువ్వు సూక్ష్మ శరీరానికి వచ్చేసావంటే ఏముంది, ప్రాణశక్తి. ఆ సటిల్ బాడీలో ఏముంది, ప్రాణశక్తి. ఆ తర్వాత ఉన్నటువంటిది గ్రాస్ బాడీ కాబట్టి బాడీ, శరీరము. అంటే ఈ మూడే అంటే నీకున్న స్వభావాలు. ఒకటి మనసుకైనా లోబడతావు, లేక ప్రాణశక్తికైనా లోబడతావు, లేకపోతే శరీరానికైనా లోబడతావు. చూడండి, చాలా గొప్ప మాట అండి, గొప్పగా చెప్పేస్తున్నాడు. కాబట్టి తనకున్నటువంటి స్వభావత్రయం చెప్తున్నాడు, నాకున్నటువంటి స్వభావత్రయం చెప్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో దేనికైనా లోబడుతున్నావు అంటే, ఒకటి శరీరానికి లోబడతావు, రెండోది నువ్వు రేపు ఒకవేళ సంస్థలు వేయవంటే అక్కడ ప్రాణశక్తికి లోబడతావు, ఒకవేళ నువ్వు ఫ్యూసోలు వేయవంటే మాత్రము ఆ మనసు నీకు లోబడుతుంది. అది వేరే విషయం. ఎందుకంటే ఫ్యూసోల్కి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తిగా భగవంతుడికి బానిస అయిపోయాడు కాబట్టి అప్పుడు ఆ ఫ్యూసోల్ అనేటువంటి వాళ్ళు ఎవరు, సో దేని నువ్వు బానిస అంటే ఇక మీదట మనసుకి బానిస కాదు, ఆ మనసుకే వీళ్ళు యజమానులు అన్నాడు అవుతాడు. దే ఆర్ ద మాస్టర్ ఆఫ్ దేర్ మైండ్స్ అన్నాడు అవుతాడు. కాబట్టి అర్థం ఏంటి, ఇక్కడ మొట్టమొదటిది రెండు ఇంపార్టెంట్, బాడీ అండ్ ఎనర్జీ. ఈ రెండు విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండమంటున్నాడు అవుతాడు. అది మనకి స్పష్టంగా చెప్పాడు. అలా చెబుతూ ఏం చెప్పాడు అంటే క్లియర్గా కూడా ఈ యొక్క మనసు గురించినటువంటి ఈ మూడు గుణాల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఏం చెప్తున్నాడు అవుతాడు. సో ఇటువంటి ఎలా ఉంటుంది కానీ నిన్న మనకి కంక్లూడ్ చేసి ఒక మాటనాడు అవుతాడు. ఒక్కసారి మనము ఆ లాస్ట్ పేరా అనేది ఇంకొకసారి రిపీట్ చేసుకుందాం. ది ఫ్యాక్ట్ ఈస్ దట్ వెన్ ద latent infinite triune nature of God is gradually manifested out of the gradual projection of the finite nothing, and when it simultaneously protrudes the projection of the infinite and nothing as nothingness manifested ad infinitum, this very same infinite triune nature of God at this stage of manifestation becomes enmeshed in the apparent and false infinity of the nothingness, and thus gets itself expressed as the finite triple nature of man with capabilities demonstrated ad infinitum. ఏడు గొప్ప మాట అంటున్నాడు అవుతాడు. నేను కంక్లూడ్ చేసిన విషయాలు ఏం చెప్పాడు నిన్న, నాకు అటువంటి స్వభావత్రయం ఉన్నప్పటికీ కూడా నీలో కూడా అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం ఉందిరా. ఇంతకుముందు అరుణ చెప్పినట్లుగా, ఆన్సర్ చెప్పినట్లుగా అన్కాన్షియస్ డివినిటీ ఎలా ఉంది అంటే నువ్వేం తక్కువ వాడివేం కాదు. ఎందుకంటే రీడ్ గాడ్ స్పీక్స్ అని నేను మానవులకే చెప్పా. నేను చెప్పింది మానవులకే చెప్పా. నా బిడ్డ ఏ బిడ్డ అయితే మానవ రూపంలో ఉన్నాడో వాడికే చెప్పా. అర్థం ఏంటి, వాడు కావాల్సినటువంటి లేటెంట్గా నేను ఇచ్చిన ప్రతిదీ వాడికి ఉంది. అది బుద్ధి కావచ్చు, లేక ఫుల్ కాన్షియస్నెస్ కావచ్చు, ఏదైనప్పటికీ. అంటే అర్థం ఏంటి, ఈ యొక్క ఎరుక లేని దైవత్వంగా ఉన్నానంటే అర్థం ఏంటి, ఆ దైవత్వం దేన్ని రిప్రజెంట్ చేస్తోంది అంటే ఈ మూడిటిని రిప్రజెంట్ చేస్తోందండి. ఎరుక లేని దైవత్వం అని చెప్పినప్పుడు అవుతాడు తనేం చెప్తున్నాడు, నేను ఎరుకతో కూడిన భగవంతుడిని అని అవుతాడు చెప్తున్నాడు. మరి నేనెవరిని అని ప్రశ్నిస్తే, నన్ను నేను ప్రశ్నించుకుంటే నేనెవరిని అంటే ఎరుక లేని దైవత్వమును, మానవ రూపంలో ఉన్నటువంటి ఎరుక లేని దైవత్వమే నేను అనేటువంటి ఆన్సర్ వస్తుంది. కానీ ఎరుక లేని దైవత్వం అయినప్పటికీ ఆ దైవత్వాన్ని రిప్రజెంట్ ఏం రిప్రజెంట్ చేస్తోందండి, ఈ మూడు ఉందండి. అదే స్పష్టంగా అంటున్నాడు అవుతాడు. అంటే ఈ దైవత్వంలోనే అంతర్లీనంగా నీలో కూడా అనంతమైన జ్ఞానము, శక్తి, ఆనందం అనేది అంతర్లీనంగా ఉందిరా. ఎందుకంటే ఒక గొప్ప ఉదాహరణ చెప్తాడండి అవుతాడు. కొన్ని సందర్భాలలో కొన్ని దేవాలయాల్లో మనం కొన్ని భగవంతుడి యొక్క విగ్రహాలు చూస్తూ ఉంటాం. సాధారణంగా గుళ్ళల్లో కానీ మనం ఎక్కడ కొన్ని చోట్ల మనకి విగ్రహాలు చూస్తూ ఉంటాం. సాధారణంగా ఆ విగ్రహం ఎలా వచ్చింది అని కాస్త విచారణ చేస్తే ఏముందండి, శిల్పి చెక్కాడు కాబట్టి అంత చక్కని విగ్రహం వచ్చింది అంటారు. కానీ ఇక్కడ అవతాడు చెప్పేటువంటి విచారణ కనుక కాస్త గమనిస్తే ఆ రాతిలో ఎందుకంటే అంటే అతడు చెక్కడం ఏం లేదు. ఎందుకంటే శిల్పి యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుంది అంటే ఎలా తనను తాను మానసికంగా అక్కడ బండరాయి కనిపిస్తుంది. ఏమంటే ఈ బండరాయి నుంచి మీరు మాకు దేవుడి యొక్క విగ్రహం కావాలండి అని ఒక శిల్పితో చెప్పాడు అనుకోండి. ఆ శిల్పి ఎలా చూస్తాడో తెలుసా, బండరాయిని నీకు బండరాయే. నీకు ఆ శిల్పి ఏం చేస్తాడు అనుకుంటున్నావు, ఆ శిల్పి
చెక్కి ఒక చక్కని విగ్రహం తయారు చేస్తాడు అని నువ్వు అంటున్నావు కదా. శిల్పి అలా అనుకోడు. శిల్పి ఏమనుకుంటాడు తెలుసా? మానసికంగా మీరు చెప్పేటువంటి విగ్రహాన్ని నేను మానసికంగానే ఆ రాయిలో చూస్తున్నాను. అర్థమవుతుంది కదండి. ఇక్కడ చెప్పినటువంటిది ఏంటి అంటే, ఒక శిల్పి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ రాయి ఉందండి, ఈ రాయిలో నాకు కావాల్సినటువంటి అమ్మవారి విగ్రహము, లేకపోతే శివుడి విగ్రహము, లేకపోతే శివలింగం తయారు చేయాలనుకుంటున్నాము, కాబట్టి మీరు అది చేసి పెట్టండి అని ఎవరిని అడిగితే నీకేం కనబడుతోంది? బండరాయి మాత్రమే కనిపిస్తోంది. శిల్పి ఏం చేయబోతున్నాడు? ఆ బండరాయిని చెక్కుతాడు. చెక్కి నాకు కావాల్సినటువంటి అందమైన విగ్రహాన్ని అందించబోతున్నాడు అంటున్నావు కదా నువ్వు. కానీ శిల్పి అలా చూడ్డు. శిల్పి ఎలా చూస్తాడు అంటే, నీకు బండరాయిలో కనబడినటువంటి దాంట్లో నువ్వు ఏ రూపమైతే అడిగా ఆ రూపాన్ని తన మానసికంగా చూస్తాడు. అంటే అర్థం ఏంటి? అంతర్లీనంగానే నువ్వు చెప్పేటువంటి రూపము ఆ బండరాయిలో అంతర్లీనంగా ఉంది. ఇప్పుడు శిల్పి పని ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు సాధకుడు, నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఇప్పుడు నేను ఏ జీవితం అయితే గడపమని చెప్తున్నానో ఆ జీవితం ఎలా గడపాలి అంటే, నీ పని ఏంటి అన్నప్పుడు నువ్వు కొత్తగా విగ్రహం తయారు చేయడం కాదు, అందులోని విగ్రహం ఉంది అంటే అర్థం ఏంటి? అనంతమైన శక్తి, జ్ఞానం, ఆనందం అనేది నీ అంతర్లీనంగా ఉంది. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటే, ఎలాగైతే శిల్పి ఆ రూపం అడ్డుపడుతోంది, నాకు కావలసినటువంటి రూపంలో తలకి అడ్డుపడుతోంది ఈ భాగము అనేది ఆ శిల్పి వేరు చేస్తాడు, సపరేట్ చేస్తాడు. ఆ విగ్రహం కనపడనివ్వకుండా చేసేటువంటి ఎక్స్ట్రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటూ వెళ్తాడు. ఇది శిల్పి చూసే విధానం. నువ్వు కూడా నీ జీవితాన్ని అలా గడపాలని అడుగుతాడు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ అంతర్లీనంగా ఉంది. అందుకే మన గతంలో గొప్ప మాట చెప్పాడు అవుతాడు. బయట ప్రపంచంలో ఆధ్యాత్మికతగా పిలువబడేటువంటి ఆ ప్రక్రియలో రెండు ఉన్నాయని చెప్పాడు అవుతాడు. సాధారణంగా ఆధ్యాత్మికతగా పిలువబడుతోంది, అది ఆధ్యాత్మికత కాదన్నాడు అవుతాడు. దట్ ఈస్ నాట్ ట్రూ స్పిరిచువాలిటీ, దట్ ఈస్ నాట్ రియల్ స్పిరిచువాలిటీ అన్నాడు అవుతాడు. ఏం చెప్పాడు అవుతాడు అని చెప్పినప్పుడు ఏం చెప్పాడంటే, రెండు విషయాలు చెప్పాడు. ఆధ్యాత్మికతగా పిలువబడేటువంటి ప్రపంచంలో రెండు పద్ధతులు ఉంటాయి. మామూలుగా ఆ పద్ధతిని చాలా వరకు ఆధ్యాత్మికత అనుకుంటారు. కానీ ఏంటి ఆ రెండు పద్ధతులు? లేని దాన్ని పొందడం, పొందిన దాన్ని కాపాడుకోవడం అన్నయ్య. కరెక్ట్. ఎస్ అరుణ. సేమ్ అన్నయ్య, లేని దాన్ని పొందడం, పొందిన దాన్ని కాపాడుకోవడం. అంతే, రెండు పద్ధతులు ఉంటాయని చెప్పాడు. కానీ అవుతాడు మనకి ఆ మొదటి భాగంలో ఒక మాట చెప్పాడు అవుతాడు. నిజానికి ఆధ్యాత్మికత అంటే ఏదో పొందడమా, పొందిందని కాపాడుకోవడమా? కానీ ఇది కాదే. నిజమైన ఆధ్యాత్మికత అంటే ఏం చెప్పాడు అవుతాడు? కోల్పోవడమే. ఏం కోల్పోవాలి? ఏం చెప్పాడు అరుణ? అనే 4/4 అనే స్థూల సంస్కారాలు, ఎక్కువ బంధనాన్ని. ఓకే, అంటే ఏది కోల్పోమని చెప్పి? కాన్షియస్నెస్, శరీరపు ఎరుకలు కోల్పోవాలని చెప్పాడు. అంటే ఇక్కడ అంటే అర్థం ఏంటి? ఇక్కడ నిజమైన ఆధ్యాత్మికతలో ఏముంటుంది అంటే కోల్పోవడమే ఉంటుంది. అంటే అక్కడ ఏంటి? ఇక్కడ ఆ బండరాయిలో ఉన్నటువంటి విగ్రహం బయటపడాలి అంటే ఆ బండరాయి మరో బండరాయితో పోగు చేసుకోవడం అంటే ఏమీ లేదు అక్కడ. ఏం చెయ్యాలి? ఆ బండరాయిలో ఉన్నటువంటి విగ్రహం బయటపడాలి, నీకు కనిపించాలి అంటే ఆ యొక్క బండలో ఉన్న విషయాలు ఏవైతే ఉన్నో చాలా వరకు కోల్పోతే తప్ప అందులో ఉన్నటువంటి నిజస్వరూపం బయటపడదు. అలా ఆ విధంగా అంతర్లీనంగా ఉన్నటువంటి నీలో ఏదైతే ఎరుకలేనటువంటి దైవత్వం ఏదైతే రిప్రజెంట్ చేసేటువంటి ఈ యొక్క భగవంతుడి స్వభావత్రయం ఏదైతే ఉందో అది నువ్వు ఆవిష్కరించుకోవాలి. అవుతాడు చాలా గొప్ప మాట చెప్పాడు. దిస్ ఇస్ ద డిస్కవరీ అన్నాడు అవుతాడు. నిన్ను నువ్వు డిస్కవర్ చేసుకోవాలి, నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవాలి. ఇది లేనిది కాదు, నువ్వు కొత్తగా పొందాల్సినంటూ ఏమీ లేదు. ఆవిష్కరించుకుంటే ఆ యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో ఆ స్వభావం కూడా నీదే అవుతుంది అని చెప్పాడు అవుతాడు. కాబట్టి అది ఎప్పుడు జరుగుతోంది అన్నప్పుడు ఏది కోల్పోతూ పోవాలి ఫస్ట్ అంటే నువ్వు కాన్షియస్నెస్ కోల్పోవాలి. అంటే పూర్తిగా బాడీ గురించి చెప్తున్నాడు అవుతాడు. శరీర ఎరుకలు కోల్పోతే తప్ప అప్పుడు మాత్రమే అదే నిజమైన ఆధ్యాత్మికత అని మనకి గతంలో చెప్పిన మాట. సో కాబట్టి ఈ రెండు రకాలుగా తీసుకున్నప్పుడు భగవంతుడికి ఉన్నటువంటి స్వభావత్రయం తీసుకుంటే అనంతమైన శక్తి, జ్ఞానము, ఆనందము. మానవుడికి వచ్చేసరికి మాత్రము ఉన్నటువంటి ఆ స్వభావత్రయం తీసుకుంటే మొదట మనస్సు, రెండోది ప్రాణశక్తి, మూడోది శరీరము. కాబట్టి నీ స్వభావం ఎలా ఉంది అంటే ఈ మూడింటికి లోబడి ఉందని చెప్పాడు అవుతాడు. సో ఇది నిన్నటి వరకు మనం ఆలకించిన విషయాలు. కాబట్టి తర్వాత ఈరోజు అవుతాడు ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి మాటల్ని మనము ఆంజనేయులు మరియు రజనీ గారి ద్వారా ఆలకిద్దామండి.
the mind, the energy, and the body as triple nature of man demonstrate their capabilities ad infinitum in illusion is clearly experienced through the inventive mind of a scientist who finds no end to discoveries and inventions. Through the release of nuclear energy in illusion, which has reached a stage where it retains with its own force of illusion to destroy the very nothingness out of which it emerged and evolved into such a terrific force. Through the body, terrifying happiness, which now keeping peace with the advanced progress of the evolution of the nothing, is infinity urged to seek greater and greater happiness to such an extent that happiness actually becomes the very basis of the life of illusion. The only reason for such infinite demonstration in the field of nothingness, which is illusion, is because the basic finite triple nature of man, energy, mind, and happiness of nothingness, is upheld and stretched out to infinitum by the basic infinite hero nature of God, infinite power, infinite knowledge, and infinite bliss of everything. जय में बाबा का शाश्वत सिद्धमवतार मेहर बाबा की जय. మనస్సు, ప్రాణశక్తి మరియు శరీరాలు మానవుని త్రివిధ స్వభావంగా మిథ్యలో తమ సామర్థ్యాలను అంతు లేకుండా ఎలా ప్రదర్శిస్తాయి అనేది ఈ క్రింది వాటి ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చును. కనిపెట్టడం మరియు నూతన కల్పనలు చేయడం అనే ప్రక్రియలను అంతు లేకుండా చేపట్టే ఒక శాస్త్రజ్ఞుని కల్పనాశక్తి గల మనస్సు ద్వారా మిథ్యలో అణుశక్తి విడుదల ద్వారా ఈ అణుశక్తి ఎంత ప్రమాద స్థాయిని చేరుకుంటుందంటే తాను ఏ శూన్యత్వం నుండి అయితే ఉద్భవించి ఇంత భీకరమైన శక్తిగా పరిణామం చెందిందో ఆ శూన్యత్వాన్నే తన స్వీయ ప్రాంతిమయ శక్తితో సర్వనాశనం చేయగలనని బెదిరిస్తుంది. శరీరం సుఖాన్ని సూచించేది ద్వారా శూన్యం యొక్క పరిణామానికి చెందిన ఉన్నత స్థాయి పురోగమనానికి అనుగుణంగా మరింత అధికమైన సుఖాన్ని వెతుకుతూ నిజంగా సుఖమే భ్రాంతిమయ జీవనానికి ఆధారం అనే స్థాయికి చేరుకునేంతగా శరీరం అనంతంగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. శూన్యత్వం మిథ్యయే అయిన యొక్క క్షేత్రంలో అటువంటి అనంతమైన ప్రదర్శనకు ఏకైక కారణం భగవంతుని ప్రాథమిక అనంత లక్షణత్రయం అయిన సర్వానికి చెందిన అనంత శక్తి, అనంత జ్ఞానం మరియు అనంత ఆనందం. మానవుని ప్రాథమిక పరిమిత త్రివిధ స్వభావానికి అనగా శూన్యత్వానికి చెందిన ప్రాణశక్తి, మనస్సు మరియు సుఖాలకు ఆసరాగా ఉంటూ అంతు లేకుండా విస్తరించడానికి దోహదపడమే అనంత శక్తి. అవతార్ మెహర్ బాబాకి. సో మనకి అవతాడు కంటిన్యూ చేస్తే ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మానవుడి యొక్క స్వభావత్రయాన్ని ఇంకాస్త అర్థం చేసుకునే విధంగా విత్ ఉదాహరణతో పాటు ఒక ఎగ్జాంపుల్తో పాటు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అవుతాడు ఎలా ఉంటుంది నీలో ఉన్నటువంటి ఈ స్వభావత్రయం అనేది ఎలా ఉంటుంది అంటే ఈ మూడు ఏదైతే మనసు, ఆ ప్రాణశక్తి, శరీరము అంటే అర్థం ఏంటి అంటే ఈ మూడు ఏదైతే ఉన్నాయో ఇది ఈ యొక్క స్వభావాలుగా ఈ యొక్క భ్రాంతిలో తన సామర్థ్యాలని ఎలా అంతు లేకుండా ప్రదర్శిస్తుంది అనేది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు అవుతాడు ఈరోజు. అంటే ఆ మూడింటికి మూడు రకాల ఉదాహరణలు. ఒక మనసుకి సంబంధించిన ఒక ఉదాహరణ, ఆ తర్వాత ప్రాణశక్తికి సంబంధించిన ఒక ఉదాహరణ, మూడో తీసుకున్నప్పుడు శరీరానికి సంబంధించిన ఒక ఉదాహరణ అందిస్తున్నాడు అవుతాడు. మొదట ఏం చెప్తున్నాడు అంటే సో నూతన విషయాలు కనిపెట్టడం,
మరియు నూతన కల్పనలు చేయడం అనే ప్రక్రియలను అంతు లేకుండా చేపట్టే ఒక శాస్త్రీయవేత్తకు ఉండేటువంటి కల్పనా శక్తి గల మనసు ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇది మనకి కాస్త స్మరించుకుంటే, గతంలో మనకు అవతాడు కూడా ప్లేన్స్లో చెప్పాడండి. భూమికల గురించి చెబుతున్నప్పుడు ఒక సైంటిస్ట్ గురించి, అంటే ఈ యొక్క అధమమైన భూమికలో, ఇక్కడ అవతాడు సైంటిస్ట్ అనే పదం ఎందుకు తీసుకుంటాడంటే సాధారణంగా సైంటిస్ట్ ఏముంటుందంటే అతను ఏదైతే కనుగొంటాడో కొత్త కొత్త విషయాలు కనుక్కుంటూ ఉంటాడు. అంతటితో ఆగుతాడంటే అంతటితో ఆగడండి, మరికొన్ని కొత్త విషయాలు కనుగొంటాడు, లేదు ఇంకా కనుగొనాలండి. నిరంతరము అతను ఎక్కడో ఒక 20s స్టార్ట్ చేసినటువంటి రీసెర్చ్ అతను 80s 90sకి వెళ్ళినా కూడా కంటిన్యూ అవుతుంది. సాధారణంగా మన సైంటిస్ట్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఎలా అనిపిస్తుంది అంటే ఇది అంతు లేకుండా ఇంకా కనిపెట్టాలి అనే విధంగా ఆ మనసు అనేది అలా పనిచేస్తుంది. మొదట ఏం చెప్తున్నాడు అవుతాడు, మనసు గురించి చెప్తున్నాడు. అదేవిధంగా ప్రాణశక్తికి వచ్చేసరికి ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే పూర్తిగా ఇది కంప్లీట్గా లోయర్ ప్లేన్స్ గురించి చెప్తున్నాడు. ఆ లోయర్ ప్లేన్స్ అంటే ఏంటి, మొదటి భూమిక నుండి ఆ 4వ భూమిక మధ్య ఉన్నటువంటి వీళ్ళ పరిస్థితి చెప్తున్నాడు అవుతాడు. అందుకే గతంలో కూడా భూమికల గురించి అవతాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎక్కువ శ్రమ కూర్చింది కూడా ఆ భూమికల గురించి, ముఖ్యంగా ఈ అధమమైన భూమికలో ఉన్న వాళ్ళ గురించి చెప్పాడు అవుతాడు. ఏమని చెప్పాడు అంటే ఇక్కడ ఏమంటున్నాడు, భ్రాంతిలో అణుశక్తి విడుదల ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఈ అణుశక్తి ఎంత ప్రమాద స్థాయిని చేరుకుందంటే తాను ఏ శూన్యత్వం నుండి అయితే ఉద్భవించి ఇంత భీకరమైన శక్తిగా పరిణామం చెందిందో ఆ శూన్యత్వాన్ని తన స్వీయ భ్రాంతిమయ శక్తితో సర్వనాశనం చేయగలనని బెదిరిస్తుంది. అంటే అర్థం ఏంటి ఇక్కడ అంటే, ఇక్కడ ఒక మాటలో చెప్పాలి అంటే ఇక్కడ అతడు ఎంతవరకు, ఎందుకంటే ఎంతో కష్టపడి ఆ భగవంతుడి మీద ప్రేమతోనూ గురువు యొక్క ఆ విధేయత కాకపోయినా కూడా గురువు పట్ల ప్రేమతో కూడా ఆధ్యాత్మిక మార్గం మొదలుపెట్టినా కూడా, ఎందుకంటే సామాన్య విషయం కాదు. 1400 సంవత్సరాల పాటు చాంగ్దేవ్ అనేటువంటి ఒక మహాయోగి 4వ భూమిక మీద ఉన్నపోయాడంటే కారణం ఏంటి, అతనికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అణుశక్తి ఏమని చేయగలడు. కాబట్టి ఎందుకంటే చేతిలో కత్తి అనేది ఉంటే ఏమైనా చేయొచ్చు. అతనికి వివేకవంతుడు అయ్యాడు అనుకోండి, చక్కగా అతను డాక్టర్ అయ్యాడు అనుకోండి, చక్కగా ప్రాణాలు నిలబెడతాడు. అదే కత్తిని గనుక ఒక హంతకుడికి చేతికి ఇస్తే మనిషి ప్రాణాలు తీస్తాడు. కాబట్టి ప్రాణం నిలబెట్టాలన్నా ప్రాణం తీయాలన్నా కూడా కత్తి మీద లేదు, ఆ కత్తిని వాడేటువంటి వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా ఇది కోల్పోతాడండి, ఈ వివేకమైన విచక్షణ కోల్పోతాడు. ఎవరు? ముఖ్యంగా ఈ అధమమైన భూమికలో. ఈ మాట చాలా గొప్ప మాట అండి. ఎంత గొప్ప ప్రపంచానికి చాలా గొప్ప అనిపిస్తుంది. మన చనిపోయిన వ్యక్తిని బతికించడం గొప్ప అనిపిస్తుంది. మోడు బారిపోయినటువంటి చెట్టుల్ని తిరిగి చిగురింప చేయడం గొప్ప అనిపిస్తుందండి. కాదండి, అదన్నీ కూడా అధమమైనటువంటి అద్భుతాలే, అది పెద్ద పనికొచ్చేవి కాదు. కాబట్టి దానికి మీరు అట్రాక్ట్ అవ్వకండి. అవతాడు అదే చెప్తాడు. ఎందుకు ప్లేన్స్ గురించి చెప్తున్నాడు అంటే అవసరం అంటే అవసరమేనండి. మనకి ప్రేమ ఉంటే సరిపోతుంది కదా అన్నప్పుడు ఎక్కడో చోట బాబాని అడిగారండి, బాబా నీ పట్ల ప్రేమ ఉంటే సరిపోతుంది కదా, అసలు గాడ్ స్పీక్స్ మిగతా విషయాలు మాకెందుకు బాబా అంటే మాత్రం అవతాడు చెప్పాడు, కానీ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది కూడా నేను ప్రేమంగా నీకు ఇస్తున్నాను. ఎందుకంటే నువ్వు ప్రేమ తర్వాత విధేయుడు అవ్వాలి అంటే ఆ ప్రేమకి విధేయతకి మధ్య చాలా అగాధం ఉంటుంది. అక్కడ నిన్ను ప్రేమికుడైనటువంటి నిన్ను విధేయుడు కానివ్వకుండా భ్రాంతి ఎప్పటికప్పుడు అడ్డుపడుతూనే ఉంటుంది. అది భ్రాంతి అని తెలియాలి అన్నా నువ్వు గాడ్ స్పీక్స్ అనేది చదవాలి. అవగాహన రావాలి నీకు దీని జరిగిన తర్వాత ఏదో జరిగిపోతే అద్భుతాలు జరుగుతాయని ఎక్స్పెక్ట్ చేయడం కాదు. ఇప్పుడు నువ్వు ప్రేమికుడు, నువ్వేమన్నావు, బాబా నేను ప్రేమికుడుగా ఉన్నాను కదా బాబా, ఇది చాలు కదా బాబా, ఈ చదువులు ఈ పుస్తకాలు నాకెందుకు బాబా అని ఒక వ్యక్తి వచ్చి అడిగాడండి బాబాని. నేను ఈ ప్రేమికుడిని అన్నప్పుడు మాత్రం నీకు సరిపోతుందేమో, నా ప్రేమికుడుగా ఉండడం అనేది నీకు సరిపోతుందేమో, కానీ నువ్వు నాకు ప్రేమికుడుగా ఉండడం అనేది నాకు సరిపోతున్నాడు అవుతాడు. గురువుకి కేవలము మాట వినేవాడు కాదు, మాట నిలబెట్టేవాడు, మాటల్ని జీర్ణింప చేసుకునేవాడు, ఆ మాటని బాట వైపు తీసుకెళ్లేవాడు కావాలి. మాటగా ఉంటే సరిపోదండి. అంటే అవుతాడు చాలా గొప్ప మాట అంటాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు పాడే ప్రతి పాట, నువ్వు ఆడే ప్రతి ఆట నడిచే బాటకి ఎక్కడో చోట కనెక్ట్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది పరిపూర్ణతకి దారితీస్తుంది. లేదు మాటగా ఉండిపోతే బాట వైపు వెళ్లకుండా అది మాటగానే. అందుకే అవుతాడేమన్నాడు గతంలో, నీ మాటలన్నీ వట్టి మాటలే.
కాబట్టి ఎందుకు కావాలి ఇవన్నీ, ఎందుకు కావాలి అవగాహన తెచ్చుకోవాలి అంటే ఎందుకు అవతాడు అంతగా రిపీట్ చేశాడు, రీడ్ గాడ్ స్పీక్స్. ఎందుకంటే దాంట్లో అన్నీ నీకు కావాల్సిన ఆన్సర్ ఇచ్చానురా, అన్నీ నీకు అర్థమవుతుంది, నీ జీవితంలో ఒక క్లారిటీ వస్తుంది, నువ్వెవరు, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకేమవుతారు, వాళ్ళకి నువ్వేమవుతావు అనేటువంటి చాలా విషయాలన్నీ చాలా నిగూఢంగాను ఎవ్వరికి ఇంతవరకు నేను ఎవ్వరికి చెప్పలేదు. ఎంతోమంది ఉన్నారు కదా ప్రపంచంలో, ఇంతమంది ఉన్నారు కదా, నేను అవతరించినప్పుడు యుగంలో ఎంతోమంది ఉన్నా కూడా ఎందుకు కొంతమంది నేను సెలెక్ట్ చేసి చెప్తున్నాను. గాడ్ స్పీక్స్ అనేది మీరు ప్రయాణం చేయండి, నా మాటల్ని ఆలకించండి అంటే అర్థం ఏంటి? నువ్వు అవగాహన కావాలి, ఈ భ్రాంతి పట్ల కానీ అసత్యం పట్ల కానీ అజ్ఞానం పట్ల నీకు అవగాహన కావాలి అంటే ఖచ్చితంగా ఉన్న వాస్తవాన్ని నువ్వు తెలుసుకోవాలి. కాబట్టి ఆ వాస్తవాన్ని తెలిపే ప్రయత్నం చేస్తున్నాడు అవుతాడు ఇప్పుడు ఈ క్షణము ఈ మెహరోపాసనం ద్వారా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు పూర్తిగా తీసుకునేసరికి ఇది మిథ్యలో, ఇది ఎక్కడ ఉంది? భ్రాంతిలోనే ఉంది. అణుశక్తి కానీ ప్రాణశక్తి కానీ ఏదైనా కూడా ఇదంతా కూడా సంసోల్లో ఉంది. కాబట్టి ఇదేమైపోతుంది? ఇదంతా శూన్యమే అనిపించదు నీకు, ఇది సర్వస్వమే అనిపిస్తుంది. చాంగ్దేవ్ 1-2 సంవత్సరాలు కాకుండా 1400 సంవత్సరాల పాటు పండిపోయాడంటే ఏం చెప్పాడు? ముక్తాబాయి ఏం చెప్పింది? ఆయన గురువు అయినటువంటిది ఆయన చేసిన ఒకే ఒక పొరపాటు ఏం చేశాడు? జ్ఞానం చేత మోక్షం పొందాలి, ఇది యూనివర్సల్ లా. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ వేరేగా మార్చుకున్నాడు. ఏం మార్చుకున్నాడు? జ్ఞానం చేత వైరాగ్యంతో నువ్వు మోక్షం పొందాలి, ఇది యూనివర్సల్ లా. అవతార పురుషుడు తన సంకల్పం చేత ఈ విశ్వాన్ని పరిపాలిస్తున్నప్పుడు ఈ విశ్వానికి ఏం చేశాడు? ఒక లా పెట్టాడు ఆయన, ఒక చట్టం ప్రకారం నడుచుకోవాలి. నువ్వు సుఖపడాలి అంటే ఎక్కడో చోట పుణ్యం అనేది ఉండాలి, పుణ్యం చేతనే. అంతే తప్పించి, ఎందుకంటే ఆడ ద్రౌపది కూడా పుణ్యం ఉంది కాబట్టి ఆవిడ గతంలో ఆ కర్మ చేసింది కాబట్టి నేను బట్ట ఇచ్చానే తప్ప, ఒకవేళ ఆవిడకి అది గనుక అకౌంట్లో ఆ బ్యాలెన్స్ లేకపోతే నేను కూడా ఏం చేసేవాడిని కాదు. ఈవెన్ ఐఎమ్ హెల్ప్లెస్, నేను కూడా నిస్సహాయుడిని. ఎందుకంటే అందుకే నిన్న రమణ మహర్షి చెప్పినట్ల విధంగా మనకు అవతాడు చెప్పిన విధంగా జీవుడు కర్త జీవులను వారి వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తాడే కానీ ఇష్టానుసారం నడిపించాడు. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ఆడు ఏం చేశాడు? చాంగ్దేవ్ పూర్తిగా జ్ఞానం చేత మోక్షాన్ని పొందాల్సింది పోయి ఏం చేశాడు? తను పొందిన జ్ఞానమే మోక్షం అనుకున్నాడు. ఆ జ్ఞానమే మోక్షం అనుకున్నాడు. కాబట్టి వైరాగ్యం లేకుండా ఉన్నటువంటి భోగాలు ఆ ప్రాణశక్తికి లోబడిపోయి అంతకాలం అలా ఉండిపోయిన తర్వాత, ఎందుకంటే లైఫ్ స్పాన్ అంటారండి ఇంగ్లీష్లో, జీవిత కాలం అంటారు. ఎందుకంటే ఎంత కాలం బతికామనేది ఇంపార్టెంట్ కాదండి, బతికినంత వరకు ఎంత పని చేసామో ఇంపార్టెంట్. ఆ క్వాంటిటీ కాదండి, క్వాలిటీ అనే మాట స్పష్టంగా ఆ ముక్తాబాయి, ఎవరు చాంగ్దేవ్ గురువు అయినటువంటి ఈ యొక్క జ్ఞానేశ్వరికి చెల్లెలైనటువంటి ముక్తాబాయి చెప్తుంది. ఏమంటుంది? ఒక్క మాట చెప్తుందండి, 1400 సంవత్సరాల పాటు 4వ భూమికలో ఉండిపోయావు కదా చాంగా, ఇది మహాయోగిగా ఉన్నావు కదా, ఈ 1400 సంవత్సరాల పాటు నువ్వు సాధించిందంటే ఏమైనా ఉందా తెలుసా అంటే, ఏం సాధించాను గురుదేవ్ అంటే, మొదట నువ్వు నాకు పంపించావే మా అన్న దగ్గరికి ఒక లెటర్ పంపించు. ఎలా పంపించావు లెటర్ని? ఖాళీగా పంపించు, అలా ఖాళీగా ఉండిపోయావు అని ఆవిడ. యు ఆర్ లైక్ ఏ ఎంటీ లెటర్, ఎంటీ పేపర్ లాగా ఉండిపోయావు అంటే అవతాడు అంత గొప్పగా చెప్తున్నాడు అండి. సెకండ్ పాయింట్. కాబట్టి నువ్వు నన్ను సాక్షాత్కరింప చేసుకునేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ నీకు ఎదురవుతాయి, నీకు. రేపు నీకు చాంగ్దేవ్ పరిస్థితి వచ్చినా కూడా రావచ్చు. కాబట్టి ఆ టైంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? నేను జ్ఞానం చేత వైరాగ్యం వలన నేను మోక్షాన్ని పొందాలి తప్ప నేను పొందినటువంటి జ్ఞానమే మోక్షం కాదు. అలా చెప్పే పని అయితే అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా తాను అందించినటువంటి 7 రియాలిటీస్లో 7th పాయింట్ని నాలెడ్జ్ అని పెట్టుంటాడండి. వాస్తవంగా నాలెడ్జ్ లేదండి, 7th పాయింట్ సరెండర్ ఉంది. ఆ సరెండర్కి వెళ్ళాలంటే అర్థం ఏంటి? జ్ఞానంతో పని పూర్తవ్వలేదు, జ్ఞానం సంపాదించేశానండి నా పని పూర్తయింది, లేదు, నియంత్రణ ఉందండి. నియంత్రణ ఉండదు, ముఖ్యంగా ఆ 6th రియాలిటీ ఉండదండి, అది ప్రాబ్లం. జ్ఞానం సంపాదించినంత వరకు అదొక ప్రయాణము, జ్ఞానం సంపాదించిన తర్వాత గురువుకి శరణాగతి అవ్వడం అనేది అదొక గొప్ప ప్రయాణము. కాబట్టి నువ్వు జ్ఞానాన్ని పొందడానికి గురువుకి శరణాగతి కావడానికి మధ్య నీకేముండాలి? నియంత్రణ ఉండాలి. అందుకే కంట్రోల్ అంటాడు అవుతాడు.
ఎప్పటికప్పుడు నియంత్రణ అనేది నీకు అలవాటు చేసుకోవాలి. కానీ ఇక్కడ మాత్రం నియంత్రణ అనేది కూడా చాలా వరకు తగ్గుదల పడుతుంది. నీకు నియంత్రణ లేకుండా అమితమైనటువంటి ప్రాణశక్తి నీ మీద వచ్చి పడుతుంది. నువ్వు ఏమైనా చేయగలుగుతావు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు అవుతాడు. అందుకే అది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్కి వచ్చేసరికి శరీరము ఏమంటున్నాడు అవుతాడు ఇక్కడ, ఈ శరీరము సుఖాన్ని అంటే సూచించేది. నువ్వు హ్యాపీగా ఫీల్ ఇదే కదా, నా సటిల్ బాడీ ఆకలితో ఉంది కాబట్టి నా సటిల్ బాడీకి ఫుడ్ ఇద్దాననేసి నువ్వు తింటావా? తినటం లేదు కదా. దేని తింటున్నావు, దేనికి పెడుతున్నావు? ఈ స్థూల శరీరానికే కదా. అంటే సుఖాన్ని సూచించేది ఏంటి? నేను బాగున్నానండి, తిన్న తర్వాత బాగుందండి, అలా తిరిగేశాక బాగుందండి అంటున్నావు. అంటే దేనితో కనెక్ట్ అవుతున్నావు నువ్వు? నీ శరీరంతో కనెక్ట్ అవుతున్నావు, నీ శరీరంతో ఐడెంటిఫై అవుతున్నావు. కాబట్టి ఏమంటున్నాడు అవుతాడు, శరీరం ద్వారా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఏమని? శూన్యం యొక్క పరిణామానికి చెందిన ఉన్నత స్థాయి పురోగమనానికి అనుగుణంగా మరింత అధికమైన సుఖాన్ని వెతుకుతూ నిజంగా సుఖమే అనే భ్రాంతిమయ జీవనానికి ఆధారం అనే స్థాయికి చేరుకునేంతగా ఈ శరీరం అనంతంగా ఒత్తిడికి గురవుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎటువంటిది? నువ్వు కేవలం శరీరానికి మాత్రమే పరిమితం అయితే అది ఎటువంటి జీవితం అంటున్నాడు అవుతాడు. ఇట్ ఈస్ అ లైఫ్ ఆఫ్ ఇల్యూషన్. ఇది భ్రాంతిమయ జీవితమే, కానీ ఇది ఇట్స్ నాట్ ఎ లైఫ్ ఆఫ్ ది స్పిరిట్. అంటే లైఫ్ ఆఫ్ ఇల్యూషన్ ఇంకొక రకంగా ఏం చెప్పుకోవచ్చు? లైఫ్ ఆఫ్ సెన్సెస్. సో లైఫ్ ఆఫ్ సెన్సెస్. సో లైఫ్ ఆఫ్ సెన్సెస్ని మనం ఇలా తీసుకోవచ్చు. ఇక లైఫ్ ఆఫ్ అనేటువంటి ఇల్యూషన్ని మనకి ఇంతకుముందు చెప్పినట్లుగా లైఫ్ ఆఫ్ సెన్సెసే. ఇంద్రియాలని సంతృప్తి పరుచుకొని ఇంద్రియాలకి లోబడేటువంటి జీవితమే. కాబట్టి అది శరీరాల గురించి. కాబట్టి శూన్యత్వము అంటే మిథ్యయే, అంటే భ్రాంతి అయినప్పటికీ కూడా దాని యొక్క క్షేత్రంలో అటువంటి అనంతమైన ప్రదర్శనకు ఏకైక కారణము భగవంతుడి ప్రాథమిక అనంత ఈ యొక్క స్వభావత్రయమైన సర్వానికి చెందిన అనంత శక్తి, జ్ఞానం, ఆనందము మానవుని ప్రాథమిక పరిమిత ఈ యొక్క త్రివిధమైనటువంటి స్వభావానికి అనగా శూన్యత్వానికి చెందిన ప్రాణశక్తి మనసు సుఖాలకు ఆసరాగా ఉంటూ అంతు లేకుండా విస్తరించడానికి ఇది దోహదపడమే. ఇక్కడ చెప్తున్నాడు అవుతాడు, కారణం చెప్తున్నాడు. ఇదంతా ఎవరి వల్ల అవుతోంది అంటే ఇక్కడ భ్రాంతి ఏం చేస్తోంది? ఇంతకుముందు మనకి చెప్పినట్లుగానే భ్రాంతి ఏం చేస్తోంది? ఉన్నది లేనట్లుగా, లేనది ఉన్నట్టుగా, పరిమితమైనది అనంతమైనదిగా, అపారమైనదిగా చూపిస్తూ ఇదే నిజము అనే విధంగా ఏం చేస్తోంది? అంతు లేకుండా తయారైపోతోంది, ఎక్స్పాండ్ అయిపోతోంది. నీకున్న నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవటం లేదు, నీ ఇగ్నోరెన్స్ అనేది ఎక్స్పాండ్ అవుతోంది, నీ జ్ఞానం అనేది విస్తరించడం లేదు, నీ అజ్ఞానమే విస్తరిస్తోంది. కాబట్టి ఎప్పుడైతే ఈ మూడు విషయాల పట్ల నువ్వు అవగాహనతో ఉన్నప్పుడు ఏం జరుగుతోంది? సో నీలో ఉన్నటువంటి ఆ స్వభావత్రయంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి భగవంతుడి యొక్క అనంత శక్తి, జ్ఞానం, ఆనందాలని కూడా నువ్వు అనుభవించాలి అంటే మొదట నువ్వు గుర్తించాలి అంటే అంతర్ముఖం అయితే తప్ప నువ్వు గుర్తించలేవు. నాకు భగవంతుడు ఆల్రెడీ నాకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. అప్పుడు అంతర్ముఖం అయినప్పుడు అలా అంతర్లీనంగా ఉన్నదాన్ని నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో ఆ క్షణం నుండి నీ జీవితంలో ఎటువంటి లోటు అనేది ఉండదండి. ఎటువంటి లోటు ఉండదు. మనిషికి ఎందుకు సంతోషంగా ఉండటం లేదు అంటే హీఈస్ నాట్ సాటిస్ఫైడ్ అన్నాడు అవుతాడు. వాడికి ఉన్న దానితో తృప్తి పడటం లేదు, ఎక్కడో ఒకచోట లోటు. ఇది ఉందండి, బాగానే ఉందండి, అది ఉంటే ఇంకా బాగుంటుందండి, వీళ్ళు ఉన్నారండి బాగుంది, కానీ అతను కూడా ఉంటే బాగుండేది. అంటే మనిషికి ఎప్పుడు ఈ సంస్కారాల చేత లోటు అనేది ఎప్పుడు ఉంటుంది. కానీ అవతాడు చెప్పిన విధంగా ఇలా గనుక ప్రయాణం చేసి అంతర్ముఖమయ్యి అంతర్లీనంగా నాకు అవతారుడు ఈ మానవ జన్మతో పాటు నాకు ఏదైతే ప్రాప్తింప చేశాడో దాని గనక ఒక్కసారి గనుక నేను గుర్తించగలిగానా, ఇక మీదట నా జీవితంలో దేనికి కొరత అనేది ఉండదు. ఇక మీదట నా ప్రయాణాన్ని నేను మొదలు పెట్టుకోవచ్చు. ఒకవేళ మొదలుపెట్టు అంటే నేను కొనసాగించగలిగితే నా గమ్యానికి నేను చేరుకోగలుగుతాను. కాబట్టి ఈ మూడు విషయాల గురించి మనకు అవతాడు చెప్తున్నాడు. తర్వాత తన స్వభావత్రయమైనటువంటి అనంత శక్తి, అనంతమైన జ్ఞానము, అనంతమైన ఆనందం గురించి ఇంకాస్త వివరంగా అందిస్తున్నాడు. కాబట్టి ఆ మాటల్ని మనము అంజప్ప గారు మరియు అక్కమ్మ గారి ద్వారా ఆలకిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. అంజప్ప గారు లేకుండా దానికి లిఖిత్ షేర్ చేస్తారనియా. జై బాబా అనియా.
ఓకేనండి అకమ్ గారు. शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय. Infinite power is abounded and is never reduced nor existed, whereas finite energy, through linked with infinite power, is reduced and exhausted because it is only the outcome of the nothing manifested as the finite energy or of nothingness. Infinite knowledge is eternal, uniform, and all preventing, and therefore is without a break in its continuity. The limited mind, however, through linked with infinite knowledge, is annihilated and made to vanish ultimately because it is the outcome of nothing manifested as the finite mind of nothingness. Infinite bliss eternal and continual, and because it is perpetual, it is without any opposite aspect. Happiness, on the other hand, all through linked with infinite bliss, is not perpetual, and therefore it has an opposite aspect of misery. This finite happiness vanishes, even though it is the very basis of the life of the human beings, because life itself is transient. As the life of illusion is the outcome of the nothing, manifested as the life of nothingness, this life must perish. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. అందరికీ జై మెహర్ బాబా. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. అనంత శక్తి హద్దు లేనిది, ఎన్నిటికీ తరిగిపోనిది మరియు ఖాళీ చేయబడినది. కానీ పరిమిత ప్రాణశక్తి అనంత శక్తితో అనుసంధానమై ఉన్నప్పటికీ కూడా తగ్గించబడుతుంది మరియు ఖాళీ చేయబడుతుంది. దీనికి కారణము అది శూన్యత్వానికి చెందిన పరిమిత ప్రాణశక్తిగా ప్రకటితమైన శూన్యం యొక్క ఫలితమే కాబట్టి. అనంత జ్ఞానము శాశ్వతమైనది, ఏకరీతిలో ఉండేది మరియు సర్వవ్యాపకమైనది కనుక దాని కొనసాగింపులో ఎటువంటి అంతరాయము ఉండదు. అయితే పరిమిత మనస్సు అనంత జ్ఞానముతో అనుసంధానమై ఉన్నప్పటికీ అది శూన్యత్వానికి చెందిన పరిమిత మనస్సుగా ప్రకటితమైన శూన్యం యొక్క ఫలితమే కాబట్టి చివరి సమూలంగా నాశనమవుతుంది మరియు మాయమవుతుంది. శాశ్వతమైన మరియు ఎడతెగని ఆనందమే అనంత ఆనందము. అది నిరంతరమైనది కాబట్టి దీనికి విరుద్ధమైన అంశ ఏది ఉండదు. మరొక వైపు సుఖము అనంత ఆనందముతో ముడిపడి ఉన్నప్పటికీ అది నిరంతరమైనది కాదు కనుక దానికి దుఃఖము అనే విరుద్ధమైన అంశం ఉంటుంది. ఈ పరిమిత సుఖము మానవుని జీవితానికి ఆధారభూతమై అయినప్పటికీ అసలు జీవితమే క్షణికమైనది కాబట్టి అది మాయమైపోతుంది. శూన్యత్వానికి చెందిన జీవితంగా ప్రకటితమైనప్పుడు ఏర్పడిన ఫలితమే భ్రాంతిమయ జీవితం కాబట్టి అటువంటి జీవితము నశించి తీరాల్సిందే. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की జై. ఇప్పుడు చాలా గొప్పగా, చాలా అందంగా ఒక గొప్ప మాట చెప్తున్నాడు అవుతాడు. ఇక్కడ తన యొక్క అంటే భగవంతుడి యొక్క స్వభావత్రయాన్ని ఇక్కడ నాది అంటే వ్యక్తిగతంగా నేను కనెక్ట్ చేసుకుంటే నా యొక్క ఆ స్వభావత్రయాన్ని కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు.
ఎందుకంటే నాకున్నటువంటి అనంతమైనటువంటి ఈ స్వభావాలతో నీకున్నటువంటి పరిమితమైన స్వభావాన్ని కనెక్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందో కాస్త శ్రద్ధగా ఆలకించు అని చాలా గొప్పగాను అందంగా చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి 3 విషయాలు చెబుతూ ఈ 3 విషయాల్లో దేనితో కనెక్ట్ చేసుకుంటున్నాడో కాస్త శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. అనంత శక్తి హద్దు లేనిది. మొదట ఏం చెప్తున్నాడు అవుతాడు, తనకి ఒక ఆ ఇన్ఫినిట్ పవర్ గురించి చెప్తున్నాడు. సో ఎలాంటిది, ఎటువంటి హద్దులు లేనిది, అన్బౌండెడ్ అన్నాడు అవుతాడు. అన్బౌండెడ్ అండ్ ఈజ్ నెవర్ రెడ్యూస్డ్ ఆర్ ఎగ్జాస్టెడ్. అది తరిగిపోనిది, ఖాళీ చేయబడింది, ఖర్చు చేయబడినది. కరెక్ట్గా చెప్పాలి, ఎగ్జాస్ట్ అంటే ఖర్చు చేయబడినటువంటిది. కానీ ఇప్పుడు ఏం కనెక్ట్ చేస్తున్నాడు, తన యొక్క అనంతమైన శక్తితో దేని కనెక్ట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు నాకు సంబంధించినటువంటి ప్రాణశక్తితో కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. చూడండి, ఇక్కడ ఒక ఆర్డర్లో రావట్లేదండి. ఆయన డైరెక్ట్గా ఏం చేస్తున్నాడు, తనకున్న అనంతమైనటువంటి శక్తితో నాకున్నటువంటి స్వభావత్రయంలో ఉన్నటువంటి ఆ మూడింటిలో రెండోదైనటువంటి ఎనర్జీ అంటే ప్రాణశక్తితో కంపేర్ చేస్తున్నాడు, కనెక్ట్ చేస్తున్నాడు ఆయన. కాబట్టి కానీ ఏం అర్థమవుతోంది, నా అనంత శక్తి ఎలాంటిది, హద్దులు లేనిది, అన్బౌండెడ్ అండ్ ఈజ్ నెవర్ రెడ్యూస్డ్ ఆర్ నార్ ఎగ్జాస్టెడ్ అని 3 చెప్పాడు. 3 లక్షణాలు ఉంటుంది నా శక్తికి. హద్దులు లేనిది, ఎన్నటికి తరిగిపోనిది, మరియు ఖర్చు పెట్టలేనిది. కానీ ఇప్పుడు నీ సంగతికి వద్దాం. నీ విషయానికి వచ్చేసరికి మాత్రము నీకున్నటువంటి ప్రాణశక్తి ఎలాంటిది అంటే పరిమితమైనది. కాబట్టి అటువంటి నీ యొక్క ఈ యొక్క స్వభావత్రయంలో భాగమైనటువంటి అటువంటి పరిమితమైనటువంటి ప్రాణశక్తి ఇప్పుడు ఈ అనంత శక్తితో అనుసంధానమై ఉన్నప్పటికీ కూడా, ఎంతమంది చెప్పాడు అవుతాడు. చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. ఎందుకంటే ఈ 3 నాలోనే ఉందనుకోకురా, నీలో కూడా ఉంది. అది కూడా అంతర్లీనంగానే ఉంది, అనుసంధానించబడి ఉంది. అంటే పైకి ప్రాణశక్తిలా కనబడినప్పటికీ కూడా అది దేనితో కనెక్ట్ అయ్యి ఉంది, భగవంతుడి యొక్క అనంతమైనటువంటి శక్తితో అనుసంధానించబడింది. చాలా చాలా గొప్ప మాట అండి, చాలా గొప్ప మాట. ఎందుకంటే నేను ఎరుకతో కూడిన భగవంతుడిగా ఉండకుండా ఎందుకు ఎరుక లేని దైవత్వంగా ఉన్నాను అంటే అంతర్లీనంగా ఉంది కాబట్టి, గుర్తించలేదు కాబట్టి. ఇలా నెమ్మదిగా విచారణ చేసుకుంటే చాలా గొప్పగా ఉంటుందండి, చాలా అందంగా అద్భుతంగా ఉంటుంది అవుతాడు చెప్పే మాటల్లో. ఏమంటున్నాడు అవుతాడు ఇక్కడ, సో వేర్ ఇస్ ఫైనైట్ ఎనర్జీ దో లింక్డ్ విత్ ద ఇన్ఫినిట్ పవర్. ఎవరితో లింక్ అయ్యి ఉంది అంటే నీకున్నటువంటి ఆ ప్రాణశక్తి అనేది కూడా ఎవరితో అనుసంధానించబడింది, పరమాత్మ యొక్క అనంతమైన శక్తితో అనుసంధానించబడింది. అదేదో ఒంటరిగా లేదు, నీకున్నటువంటి ప్రాణశక్తి ఒంటరిగా లేదు. అది వెనక బ్యాక్గ్రౌండ్లో ఎవరితో కనెక్ట్ అయ్యి ఉంది, భగవంతుడి యొక్క అనంత శక్తితో అనుసంధానమై ఉన్నప్పటికీ కూడా తరిగిపోతుంది మరియు ఖాళీ చేయబడుతుంది అన్నాడు అవుతాడు. అదేంటండి, బ్యాక్గ్రౌండ్లో ఖర్చు కానిది ఉన్నప్పుడు ముందు ఉండేది కూడా ఖర్చు అవ్వకూడదు కదా. సో వెనక ఉన్నటువంటిది ఎప్పుడైతే తరిగిపోకుండా ఉన్నప్పుడు దాన్ని ఆధారంగా చేసుకున్నది కూడా తరిగిపోకూడదు కదా అంటే ఇక్కడ కారణం చెప్తున్నాడు అవుతాడు. దీనికి కారణం ఏంటో తెలుసా, అది శూన్యత్వానికి చెందిన పరిమిత ప్రాణశక్తిగా ప్రకటితమయ్యే శూన్యం యొక్క ఫలితమే కాబట్టి. అంటే అర్థం ఏంటి ఇక్కడ, అనంత శక్తి అనేది అనంతానికి సంబంధించింది, సర్వస్వానికి సంబంధించింది. నీకున్నటువంటి ఎనర్జీగా పిలువబడేటువంటి ప్రాణశక్తి దేనికి సంబంధించింది, శూన్యానికి సంబంధించింది. అది సర్వస్వం కాదు, కానీ నా అనంత శక్తి మాత్రము అది సర్వస్వానికి సంబంధించింది. కానీ నీకున్నటువంటి ప్రాణశక్తి మాత్రము దేని యొక్క ఫలితము, శూన్యం యొక్క ఫలితమే. ఇక్కడ గొప్ప కారణం చెప్తున్నాడండి. అంటే దేని అనుసంధానించబడి ఉన్నప్పటికీ కూడా అది మాత్రము అంటే అనంత శక్తి మాత్రము అనంతమైనది, ఎటువంటి దానికి లోబడినటువంటిది. కానీ ప్రాణశక్తి మాత్రము, సో అది మాత్రము దేనికి సంబంధించింది, అది శూన్యం యొక్క ఫలితమే. కారణం ఏంటి అంటే ఎంత ప్రాణశక్తి ఉన్నా కూడా అప్పటికి ఆ మొదటి భూమిక నుండి 4వ భూమిక వరకు ప్రయాణం చేసే ఆత్మలన్నీ కూడా ఇప్పటికీ సూక్ష్మ సంస్కారాలకి కట్టుబడి ఉంది. ఎందుకు శూన్యం యొక్క ఫలితం అంటున్నాడు అంటే ఎందుకే చెప్పాడండి, చాలా అందంగా గొప్పగా చెప్తున్నాడు అండి. కొంచెం శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేద్దాం, కొద్దిగా శ్రద్ధ అండి.
అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఎందుకు ఆ శూన్యం యొక్క ఫలితమే, కానీ ఇది అనుసంధానించబడింది అనంత శక్తి అనేది సర్వస్వమే కదా. ఆ లక్షణాలు ఈ ప్రాణశక్తికి ఉండదా అంటే ఉండదంటున్నాడు అవుతాడు. కారణం ఏంటి, మొదటి కారణం ఏంటి అన్నప్పుడు ఇప్పటికీ ఇంకా నువ్వు సంస్కార రహితం అవ్వలేదు. నీకు ప్రాణశక్తి ఉంది, నువ్వు సంసోలుగా ఉన్నావు అంటే స్టిల్ యూ హ్యావ్ సటిల్ ఇంప్రెషన్స్. ఇప్పటికీ నువ్వు నీకున్న సూక్ష్మ సంస్కారాలకు కట్టుబడి ఉన్నావు. ఎంతవరకు అయితే నువ్వు స్వేచ్ఛని పొందనంత వరకు నువ్వు ఉన్నది, నువ్వు చూస్తున్నది, నువ్వు అనుభవించేది సమస్తము కూడా నథింగే, శూన్యం యొక్క ఫలితమే. కాబట్టి ఎంత గొప్పగా చెప్తున్నాడు చూడండి కారణం. అదేవిధంగా ఇకపోతే ఏం చెప్తున్నాడు, ఇప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. అనంతమైనటువంటి జ్ఞానము ఎలాంటిది అంటే నా జ్ఞానము శాశ్వతమైనది. అంటే అర్థం ఏంటి, నేను ఎప్పుడు చెప్పినా కూడా ఇదే వర్తిస్తుంది. నా జ్ఞానానికి ఎటువంటి వ్యాలిడిటీ లేదు. ఇది 3 నెలలు 6 నెలలు సంవత్సరం ఉండేటువంటి వ్యాలిడిటీ కాదు. ఇట్ ఈస్ ఎటర్నల్ అన్నాడు అవుతాడు. ఇది ఎటువంటిది తీసుకున్నప్పుడు, సో ఇన్ఫినిట్ నాలెడ్జ్ ఈజ్ ఎటర్నల్, యూనిఫామ్ అండ్ ఆల్ పర్వేడింగ్ అని చెప్తున్నాడు అవుతాడు. అంటే శాశ్వతమైనది, ఏకరీతిలో ఉండేది మరియు సర్వవ్యాపకమైనది కనుక దాని కొనసాగింపులో ఎటువంటి అంతరాయం ఉండదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు జ్ఞానం పొందినప్పుడు నా యొక్క అనంతమైన జ్ఞానం అనేటువంటి దానికి ఎటువంటి బ్రేక్ అనేది ఉండదు అంటున్నాడు అవుతాడు. వితౌట్ ఏ బ్రేక్ అంటున్నాడు అవుతాడు. ఇన్ ఇట్స్ కంటిన్యూటీ, అది నిరంతరంగా కొనసాగడంలో అటువంటి అనంతమైనటువంటి జ్ఞానానికి ఎక్కడ కూడా మధ్యలో అంతరాయం కానీ బ్రేక్ అనేది ఉండదు. అయితే పరిమిత మనసు నీకు ఇప్పుడు మనసుతో కనెక్ట్ చేస్తున్నాడు. అంటే ఏంటి ఇక్కడ, ఇంతకు ముందు ఏం చేశాడు అవుతాడు, తనకున్నటువంటి అనంతమైన శక్తిని దేనితో అనుసంధానమైందని చెప్పాడు, ఈ సంసోల్ యొక్క ప్రాణశక్తితో అనుసంధానం అయి ఉందన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, అనంతమైన జ్ఞానం గురించి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పుడు దేంతో కనెక్ట్ చేస్తున్నాడు, నాకున్నటువంటి స్వభావత్రయంలో అంటే దేంతో కనెక్ట్ చేస్తున్నాడు, మనసుతో కనెక్ట్ చేస్తున్నాడు. అయితే ఎటువంటి మనసు నీకుండేది, పరిమితమైన మనస్సే, ఇట్స్ అ ఫైనైట్ మైండ్ అని అడుగుతాడు. అనంత జ్ఞానంతో అనుసంధానమై ఉన్నప్పటికీ సేమ్ అదే చూడండి. అందుకే కొద్దిగా అండి ఒకే మాట చెప్తాడండి, కొంచెం డిఫరెన్స్ తప్ప ఒకే మాట అంటున్నాడు. ఎలాగైతే ముందు అనంత అంటే నీకున్నటువంటి పరిమితమైన ప్రాణశక్తి ఎవరితో అనుసంధానమై ఉంది, నా అనంత శక్తితో ఎలాగైతే అనుసంధానమై ఉందో, ఇక్కడ నా యొక్క అనంతమైనటువంటి జ్ఞానము ఎవరితో అనుసంధానమై ఉంది అంటే నీకున్న పరిమితమైన మనస్సుతో. ఉన్నప్పటికీ కూడా అది శూన్యత్వానికి చెందిన పరిమిత మనస్సుగా ప్రకటితమైన శూన్యం యొక్క ఫలితమే. కాబట్టి చివరికి సమూలంగా నాశనం అవుతుంది మరియు మాయమవుతుంది. అందుకే మనోనాశ అంటాడు అవుతాడు. మనస్సుని నాశనం చేసుకోవాలి అంటే ఇంతవరకు నువ్వేం చేసావు, మనసు విషయంలో మనసుని పోషించుకున్నావు. ఇంతవరకు నువ్వు చేసింది అదే. సంస్కారాల ప్రోగుదల, సంస్కారాలని ఖర్చు పెట్టుకోకుండా, కొత్త సంస్కారాలు కొత్తవి పోగు చేసుకోకుండా, గతంలో పోగు చేసుకున్న సంస్కారాలు ఖర్చు పెట్టుకోకుండా ఇంతవరకు నువ్వు చేసింది ఏంటి, ఇలా సంస్కారాలన్నీ పెంచుకోవడం వల్ల చివరికి ఎవరిని పోషించుకుంటూ వచ్చావు ఇన్ని జన్మల్లో అంటే మనసుని పోషించుకుంటూ వచ్చావు. కాబట్టి అందుకే నేను మనోనాశ అన్నాను అవుతాడు. మనసుని నాశనం చెయ్యాలి, కాబట్టి అది సమూలంగా నాశనం అవ్వాలి. ఎందుకంటే అది కూడా మొదట చెప్పినట్లుగా అది కూడా దేనికి చెందినటువంటి ఫలితము, ఆ యొక్క శూన్యానికి చెందినటువంటి ఒక ఫలితమే. ఎందుకు శూన్యానికి సంబంధించింది అంటే, ఒకవేళ నువ్వు ఫ్యూసోల్ అయినప్పటికీ కూడా, నువ్వు ఎంత సత్పురుషుడివి మహాపురుషుడు అయినా కూడా అది ఆయనకి తెలుస్తుంది. ఎందుకంటే నేను ఇంకా స్వేచ్ఛని పొందలేదన్న విషయము ఆ ఇల్లు మైండ్ సోల్స్ అయినటువంటి 5వ భూమికలో ఉన్న మహాపురుషుడికి 6వ భూమికలో ఉన్నటువంటి సత్పురుషుడికి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా నేను బంధనం నుండి ఇంకా స్వేచ్ఛ ఇంకా ప్రాప్తింప చేసుకోలేదు, కాబట్టి ఇప్పటికీ నేను బంధితుడనే. ఎందుకంటే నాకు ఎటువంటి సంస్కారాలు ఉన్నాయి, మానసిక సంస్కారాలు ఉన్నాయి. అందుకంటున్నాడు అవుతాడు. అంటే అర్థం ఏంటి, చిట్ట చివరికి ఏది నాశనం అవ్వాలి, నేను రేపు భగవత్ సాక్షాత్కారం పొందాలి, అనంతమైన శక్తి జ్ఞానం ఆనందాలని నేను ఎరుకతో అనుభవించాలి అంటే చివరికి ఏ నాశనం అవ్వాలి, వచ్చేసరికి మనస్సు కూడా నాశనం అవ్వాలి. అంటే అర్థం ఏంటి, ఇక్కడ ఆ అంటే ఆ మానసిక సంస్కారాలు కూడా సంస్కార రహితం అవ్వాలి. అందుకే 2 అన్నాడు అవుతాడు, చివరికి సమూలంగా నాశనం అవుతుంది మరియు మాయం అవుతుంది అంటున్నాడు అవుతాడు. ఇకపోతే
ఇంకా మూడోది ఏంటి? శాశ్వతమైనటువంటి ఆనందం, ఇన్ఫినిట్ బ్లిస్. ఇక్కడ ఏమంటున్నాడు అవుతాడు? ఇక్కడ ఇన్ఫినిట్ బ్లిస్ గురించి చెప్తున్నాడు. ఇన్ఫినిట్ బ్లిస్ అంటే ఏంటి? ఇక్కడ శాశ్వతమైన ఎడతగని ఆనందమే అనంతమైన ఆనందం. అది నిరంతరమైన ఆనందం కాబట్టి దీనికి విరుద్ధమైన అంశం ఏది లేదు. ఎందుకంటే నువ్వు హ్యాపీనెస్ అండి. ఎందుకంటే ఇక్కడ అవుతాడు చాలా గొప్ప మాట అంటున్నాడు, దీనికి విరుద్ధమైన అంశం ఏది లేదంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు అనంతమైన జ్ఞానాన్ని అనుభవిస్తున్నప్పుడు ఇక నువ్వు బాధపడే అవకాశమే లేదు, దుఃఖపడే అవకాశమే లేదు. ఎందుకంటే నువ్వు ద్వంద్వంలో లేవు కాబట్టి. నువ్వు ఏకత్వాన్ని అనుభవిస్తున్నావు, అనంతమైన ఆనందాన్ని అనుభవిస్తున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు ఏకత్వాన్ని అనుభవిస్తున్నావు. ఏకత్వాన్ని అనుభవిస్తున్నావు అంటే అర్థం ఏంటి? ఏకత్వాన్ని అనుభవించేటువంటి సమయానికి ద్వంద్వం అనేది నశించిపోయింది. కానీ ద్వంద్వంలో ఉన్నంత వరకు నువ్వు ఏదైతే హ్యాపీనెస్ అనుకుంటున్నావో ఆ హ్యాపీనెస్కి విరుద్ధంగా ఏముంటుంది? మిజరీ ఉంటుంది. సుఖపడుతున్నాను అంటున్నావు, బాగానే ఉంది. కానీ కొన్ని సందర్భాలు వచ్చేసరికి నీ నోటి నుండి నువ్వే చెప్తావు, ఏమని? దుఃఖపడుతున్నానండి అంటావు. అంటే అర్థం ఏంటి? నువ్వు ఈ జన్మలో ఈ సంస్కారపూరితమైన జీవితంలో నువ్వు ఏది అనుభవిస్తున్నా కూడా దానికి ఒక వ్యతిరేకంగా ఒక అంశం అనేది ఎప్పుడూ ఉంటుంది. జననానికి మరణం అనేది ఒక విరుద్ధమైన అంశము, పాపానికి పుణ్యం అనేది ఒక విరుద్ధమైన అంశము, నువ్వు అనుభవించేటువంటి సుఖానికి విరుద్ధమైన అంశమే దుఃఖము. ఇదే ద్వంద్వము, ఇదే భ్రాంతిపూర్వకమైన జీవితము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అవుతాడు? క్లారిటీ ఇస్తున్నాడు. కాబట్టి దీనికి మాత్రము ఎటువంటి విరుద్ధమైన అంశం ఏది లేదు, ఉండదు అంటున్నాడు. మరొక వైపు సుఖము అనంత ఆనందంతో ముడిపడి ఉన్నప్పటికీ అది నిరంతరమైనది కాదు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు అవుతాడు? ఈ ఆనందాన్ని ఇప్పుడు ఎవరితో కనెక్ట్ చేస్తున్నాడు అంటే శరీరంతో కనెక్ట్ చేస్తున్నాడు. ఇంతవరకు ఏమైపోయింది? మనసు అయింది, ప్రాణశక్తి అయింది, ఇప్పుడు శరీరంతో కనెక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే నువ్వు ఏదైతే ఆనందం కోరుకుంటున్నావో, నేను హ్యాపీగా ఉండాలండి అని ఎలా కోరుకుంటున్నావు? ఆత్మానందాన్ని కోరుకుంటున్నావా? లేదే. శరీరం సుఖంగా ఉండాలి, లేవంటే బతుకున్నంత వరకు కాస్త ఆరోగ్యంగా ఉండాలి, అన్ని కాస్త సౌకర్యాలతో హ్యాపీగా ఉండాలండి అంటున్నావే. ఆ హ్యాపీనెస్ అనేది దేనికి సంబంధించిన హ్యాపీనెస్? ఎటువంటి హ్యాపీనెస్ కోరుకుంటున్నావు అంటే కేవలము శరీరానికి లోబడేటువంటి సంతోషాన్ని కోరుకుంటున్నావే తప్ప ఈ శరీరానికి అతీతమైనటువంటి ఆత్మానందాన్ని నువ్వేనా కోరుకుంటున్నావా? లేదే. అలా కోరుకునే పని అయితే నీకు ఇన్ఫినిట్ బ్లిస్ అనేది వచ్చి ఉంటుంది కదా. కానీ నువ్వు కోరుకునేది కేవలము శరీరానికి లోబడేటువంటి కేవలం సంతోషాన్ని మాత్రమే. అందుకే ఇక్కడ అవుతాడు అంటున్నాడు, ఈ యొక్క ఇన్ఫినిట్ బ్లిస్ని ఎలా కనెక్ట్ చేస్తున్నాడు? నాకున్నటువంటి స్వభావత్రయంలో శరీరంతో కనెక్ట్ చేస్తున్నాడు, బాడీతో కనెక్ట్ చేస్తున్నాడు. మరొక వైపు సుఖము అనంతమైనటువంటి ఆనందం ముడిపడి ఉన్నప్పటికీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఇంతవరకు ఏం చెప్పాడు? అనంత శక్తి అనేటువంటిది ముడిపడి ఉంటుంది. ఎవరితో? ప్రాణశక్తితో. అనంతమైనటువంటి యొక్క జ్ఞానం అనేది ఎవరితో ఆనందం అనేది ఎవరితో ముడిపడి ఉంటుంది? మనస్సుతో. ఇక్కడ జ్ఞానానికి వచ్చేసరికి మాత్రము, ఈ ఆనందానికి వచ్చేసరికి ఏమంటున్నాడు? శరీరాలు. కానీ మునిపడి ఉన్నప్పటికీ ఇది నిరంతరమైనది కాదు. కాబట్టి దానికి దుఃఖం అనే విరుద్ధమైన అంశం ఉంటుంది. కాబట్టి నేను శరీరమే బాగుండాలి అంటే నువ్వు ఎంత ప్రయత్నం చేసినా, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా, ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా నువ్వు దుఃఖపడాలి అనే ప్రారంధం ఉంటే మాత్రము అది ఈ లోకంలో ఎవ్వరు తప్పించలేరు. అందుకే రమణ మహర్షి చాలా గొప్ప ఒక మాట అంటాడు, నీకు ఇష్టమున్నా లేకపోయినా భగవంతుడు ఈ శరీరం ద్వారా ఏమేమి అనుభవించాలి అని ఆయన నిర్ణయించాడో అవి నీ ఇష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోతాయి అన్నాడు ఆయన. ఇష్టాలతో కాదు. మెహర్ బాబా ఏమని అడుగుతాడండి, రేపు నీకు బాధనివ్వబోతున్నాను, నువ్వు రెడీగా ఉన్నావురా అని అడుగుతాడా? లేకపోతే రేపు నీకు హ్యాపీనెస్ రాబోతుందిరా, నీకు హ్యాపీగా ఉండడానికి రెడీగా ఉన్నావని మెహర్ బాబా ఏమన్నా నన్ను పర్మిషన్ అడుగుతాడా అండి? అడగడండి. అవి జరిగిపోతాయి. అది నీ ఇష్టాలతో సంబంధం లేదు. కాబట్టి ఎప్పుడైతే ఆనందం అనేటువంటిది కేవలము ఈ శరీరాలకి సంబంధించినటువంటి వాటితో కనెక్ట్ చేస్తూ ఉన్నంత వరకు కూడా ఏం జరుగుతోంది? ఆ దుఃఖం కూడా విరుద్ధమైన అంశం ఉంటుంది. కాబట్టి
ఈ పరిమితమైనటువంటి యొక్క సుఖం అనేది మానవుడి జీవనానికి ఆధారభూతమే అయినప్పటికీ అసలు జీవితమే క్షణికమైనది కాబట్టి అది మాయమైపోతుంది. కాబట్టి నువ్వు అనుభవించేటువంటి సుఖము, నువ్వు అనుభవించేటువంటి దుఃఖము ఇవన్నీ కూడా ఎంతసేపు ఉంటుంది? క్షణికమే అంటున్నాడు అవుతాడు. కాబట్టి సో శూన్యత్వానికి చెందిన జీవితంగా ప్రకటితమైనప్పుడు ఏర్పడిన ఫలితమే భ్రాంతిమయ జీవితం. కాబట్టి అటువంటి జీవితము నశించి తీరాల్సిందే అని బల్లగుద్ది అంటున్నాడు అవుతాడు. నశించి పోవాల్సిందే, అది ఎక్కడ కూడా సస్టైన్ అవ్వకూడదు. చాలా గొప్ప మాట అండి. ఎందుకంటే ఖచ్చితంగా దిస్ లైఫ్ మస్ట్ పెరిష్. ఒక్క మాట అంటున్నాడు చూడండి, ఎంత గొప్ప మాట. ఈ జీవితం అనేది నాశనం అయిపోవాలి. ఎంతవరకు ఇంద్రియాలని సుఖపెట్టుకోవడము, ఇంద్రియాలకి లోబడము, కేవలము ఈ శరీరాలకి బానిస అయిపోవడం, లేక మనసుకి బానిస అవ్వడం, ప్రాణానికి బానిస అవ్వడము, ఇది కాదు జీవితం. ఈ జీవితం నాశనం అయిపోవాలి అంటున్నాడు అవుతాడు. ఒక రకంగా ఆయన వరం పెడుతున్నాడు, శపిస్తున్నాడో చూడండి కరెక్ట్గా. ఎందుకంటే దిస్ లైఫ్ మస్ట్ పెరిష్, అయిపోవాలి అంతే. కాబట్టి ఏది చెప్పినా కూడా ఏమంటున్నాడు అవుతాడు, ఇది నాశనం అయ్యే తీరాలి, నశించి తీరాలి. ఎందుకంటే ఇలాంటి జీవితాన్ని గడపడానికి కోసం కాదు నేను నీకు మానవ జన్మనిచ్చింది, ఇలాంటి జీవితం కోసం మాత్రమే కాదు నీకు పరిపూర్ణమైనటువంటి మాధ్యమాన్ని ఇచ్చింది. కాబట్టి దీని ద్వారా నువ్వు పొందాల్సినటువంటిది పరిపూర్ణతని పొందాలి. అంటే పూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి చైతన్యం ద్వారా అప్పుడు ఈ యొక్క వీటిని నీ స్థూల శరీరాన్ని కనుక ఒక మాధ్యమంలోగా నువ్వు వినియోగించుకోగలిగితే నువ్వు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక కలుగుతుంది. అప్పుడు సూక్ష్మ శరీరం యొక్క ఎరుక అనేటువంటి మాధ్యమంగా వినియోగించుకోగలిగితే మానసిక శరీరం యొక్క ఎరుక కలుగుతుంది. ఇంకా చివరిగా దానిని కూడా నువ్వు సవ్యంగా నువ్వు వినియోగించుకోగలిగితే స్వస్వరూపం యొక్క ఎరుక నీకు కలుగుతుంది. అప్పుడు తెలుస్తుంది నువ్వెవరు అంటే నేను భగవంతుడు. ఆ స్థితికి వెళ్ళడానికి నీకు మానవ జన్మనిచ్చాను తప్ప ఇలాంటి జీవితం గడపడానికి అవసరమే లేదు అంటున్నాడు అవుతాడు. ఇటువంటి జీవితం అనేది నశించి తీరాల్సిందే అని పట్టుబట్టేస్తున్నాడు అవుతాడు చెప్పినటువంటి మాట. గొప్పగా చెప్తున్నాడు. అంటే ఈ తన యొక్క స్వభావత్రయాన్ని, నా యొక్క స్వభావత్రయాన్ని ఎంత గొప్పగా అనుసంధానించాడు చూడండి, ఎంత గొప్పగా కనెక్ట్ చేస్తున్నాడు అవుతాడు. కాబట్టి అవుతాడు చెప్పేటువంటి మరికొన్ని విషయాల్ని కూడా మనము ఇందుమతి గారు మరియు దుర్గాశ్రీ గారి ద్వారా ఆలకిద్దామండి. అవతార్ మెహర్ బాబా కీ జై. A stage is reached when man in his travail to realize God ultimately loses his basic finite triple nature, that is body typifying happiness, energy and mind, and realizes the basic infinite trio nature of bliss, power and knowledge. In this state, man experiences that his nature is not the finite body typifying happiness, but is infinite bliss, not the finite energy but infinite power, not the finite mind but infinite knowledge. Thus, man loses his basic finite triple nature and realizes that his is the basic infinite trio nature of God. This means that the basic finite triple nature of man, which was upheld by the basic infinite trio nature of God, is unlinked from the basic infinite trio nature of God. శాశ్వత ప్రియతమ శాశ్వత ప్రియతమ అడుగుతున్నారు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. మానవుడు భగవత్ అనుభవాన్ని పొందడానికి పడే ప్రయాసలో చివరికి తన ప్రాథమిక సీమిత త్రివిధ స్వభావాన్ని అనగా శరీరం, సుఖాన్ని సూచించేది ప్రాణశక్తి మరియు మనస్సులను పోగొట్టుకొని ప్రాథమిక అనంత లక్షణత్రయాన్ని అనగా ఆనందం, శక్తి, జ్ఞానాలను అనుభవంతో తెలుసుకునే దశను చేరుకుంటాడు. ఈ స్థితిలో మానవుడు తన నిజ స్వభావం సీమిత శరీర సుఖాన్ని సూచించేది కాదని, అనంత ఆనందమని, సీమిత ప్రాణశక్తి కాదని, అనంత శక్తి అని, సీమిత మనస్సు కాదని, అనంత జ్ఞానమని అనుభవాన్ని పొందుతాడు. ఆ విధంగా మానవుడు తన ప్రాథమిక సీమిత త్రివిధ
స్వభావాన్ని పోగొట్టుకొని భగవంతుని ప్రాథమిక అనంత లక్షణ త్రయమే తన స్థితి అనే అనుభవంతో తెలుసుకుంటాడు. మానవుని ప్రాథమిక సీమిత త్రివిధ స్వభావం అప్పటి వరకు తనకు ఆసరాగా ఉన్న భగవంతుని ప్రాథమిక అనంత లక్షణ త్రయం నుండి వేరు చేయబడుతుందని దీని అర్థం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబాకి ఇచ్చే. సో మనకి అవతాడు కంటిన్యూ చేస్తూ ఏం చెప్తున్నాడంటే, ఎప్పుడైతే ఒక స్థాయికి చేరుకున్నప్పుడు, అంటే మానవుడు ఈ యొక్క భగవద్ అనుభవాన్ని పొందడానికి పడే ప్రయాసలో చివరికి తన ప్రాథమికమైనటువంటి పరిమితమైన ఈ యొక్క స్వభావత్రయాన్ని అనగా శరీరం, ప్రాణశక్తి, మనస్సులను పోగొట్టుకొని ప్రాథమిక అనంత అనేటువంటి ఒక లక్షణత్రయాన్ని అనగా ఆనందం, శక్తి, ఆనందం అనుభవించి తెలుసుకునే దశకు చేరుకుంటాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఎప్పుడైతే ఇప్పుడు అవతాడు చెప్పినట్లుగా ఎటువంటి జీవితం నశించిపోవాలి అన్నాడు? ఇంద్రియపరమైనటువంటి జీవితం నశించి తీరాలి, భ్రాంతిమయమైనటువంటి జీవితం అనేది నశించి తీరాలి అనేటువంటి అవతాడు చెప్పినటువంటి మాటని ఎలా తీసుకుంటాడు ఒక సాధకుడు అన్నప్పుడు? ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి వచ్చేలా ఉంటుంది. ఎందుకంటే ఎస్, ఇదంతా కూడా ఇల్యూషన్నే, ఇదంతా భ్రాంతియే అని అంతర్ముఖం అవుతాడండి. అంతర్ముఖం అయినప్పుడు మాత్రమే, ఇటువంటి నిర్భయంతో కూడిన నిర్ణయానికి వచ్చినప్పుడు మాత్రమే అటువంటి గొప్ప సాధకుడు మాత్రమే ఇలాంటి దశకి చేరుకుంటాడు. ఇంతవరకు ఏదైతే అవతాడు చెబుతున్నాడో, ఇంతవరకు ఏదైతే నేను శూన్యాన్ని సర్వస్వం అనుకున్నాను, సర్వస్వాన్ని శూన్యం అనుకున్నటువంటి అవగాహన రాహిత్యాన్ని దాన్ని కాస్త సరిదిద్దుకొని చక్కని అవగాహన పొందుతాడు అవతార పురుషుడు యొక్క సమక్షంలోనే. కాబట్టి ఆ స్థాయికి చేరుకుంటాడు. కాబట్టి ఈ స్థితిలో మానవుడు తన నిజ స్వభావమైన ఆ పరిమిత శరీరం కాదని, అనంత ఆనందమే అని, తనకి ఉన్నటువంటి ఆ పరిమిత ప్రాణశక్తి నేను కాదని, అనంత శక్తి అని, ఎప్పుడైతే పరిమిత మనస్సు నేను కాదని, అనంత జ్ఞానం అనే అనుభవాన్ని పొందుతాడు. అంటే అర్థం ఏంటి? ఇంతవరకు ఏదైతే అనుసంధానించబడిందో దీనిని అంతర్ముఖం ఉంటారు. ఎప్పుడైతే అంతర్ముఖం అయినప్పుడు అంతర్లీనమై ఉన్నటువంటి నీ లక్షణాలని, నీ నిజ లక్షణాలని, నీ నిజ స్వరూపాన్ని తెలుసుకోగలుగుతావు. అప్పుడు ఏం అర్థమవుతోంది నీకు? ఇది కాదు నా నిజ స్వభావం అనేది, ఇది కాదు. ఏంటి? శరీరం కాదు. ఈ శరీరం అనేటువంటిది ఎలాంటిది అంటే నిజానికి ఇది కాదు నా స్వరూపం. నా స్వరూపం ఏంటి? ఆనందం, అనంతమైన ఆనంద స్వరూపుడిని. నేను చిన్న చిన్న వాటికి సంతోషపడేటువంటి వాడిని కాదు, అలాంటి చిల్లర వాటికి నేను ఆరాటపడే వాడిని కాదు. నేను ఎలాంటి వాడినో తెలుసా? నేను ఈ పరిమితమైనటువంటి ఈ శరీరం కాదు. ఈ శరీరం కేవలం సుఖాన్ని మాత్రమే సూచిస్తోంది. కానీ నేను ఎవరిని అంటే అనంతమైనటువంటి ఆనంద స్వరూపుడిని. అదేవిధంగా పరిమితమైన శక్తిని నేను కాదు. నేను ఎవరిని? ఆ యొక్క అనంతమైనటువంటి శక్తి స్వరూపుడిని నేను. అదేవిధంగా పరిమితమైన మనస్సు నేను కాదు. నేను ఎవరిని? అనంతమైనటువంటి జ్ఞాన స్వరూపుడిని అనే అనుభవాన్ని పొందుతాడు. అంటే అర్థం ఏంటి ఇక్కడ? ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళగలుగుతాడు. అంటే ఇలా అవతాడు చెప్పిన విధంగా ఇలా ప్రయాణం చేయగలిగినాడు, అటువంటి అనుభవాన్ని పొందుతాడు. ఆ విధంగా మానవుడు తన ప్రాథమిక పరిమితమైనటువంటి ఈ యొక్క స్వభావాన్ని పోగొట్టుకొని, అంటే తనకున్నటువంటి శరీరము, ప్రాణశక్తి, మనస్సులను పోగొట్టుకొని, ఇంతకుముందు చెప్పాడండి అవుతాడు, ఆధ్యాత్మికత అంటే ఏంటి? నిజమైన ఆధ్యాత్మికత. వాట్ ఈస్ అ ట్రూ స్పిరిచువాలిటీ అంటే ఏం చెప్పాడు అవుతాడు? పోగొట్టుకోవడమే తప్ప ఇక్కడ పొందడానికంటూ ఏమీ లేదు. ఇంకా నువ్వు పొందాలి, ఏదో పొందితే ఇంకా సంతోషపడతాను, ఇంకా ఏదో పొందితే నేను సంతృప్తి పడుతాను అనుకుంటున్నావు అంటే అదంతా కేవలం భ్రాంతి వలన నీకున్న భ్రమలే తప్ప అది ఏ రకంగానూ నిజం కాదు. కాబట్టి నువ్వు పొందాల్సినటువంటిది నువ్వు ఆల్రెడీ పొందావు. అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా తాను ఏ స్థితిని అయితే కోరుకుంటున్నాడో, ఏ స్థితిలో ఉండాలైతే నువ్వు కోరుకోవడానికి మానవ జన్మని ప్రాప్తింపచేశాడో ఆ స్థితిని పొందడానికి 100% నువ్వు పొందాల్సింది నువ్వు ఆల్రెడీ పొందేశావు. కాబట్టి ఇప్పుడు చేయాల్సింది ఏంటి? పొందిన దాన్ని గుర్తించాలి. అంటే నువ్వు పొందిన దాన్ని గుర్తించనివ్వకుండా అడ్డుపడేటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకోవాలి. అలా పోగొట్టుకోవడం అంటే ఏంటి? ఇక్కడ ఇంతవరకు మనకి చైతన్యం అన్నాడు అవుతాడు, శరీరం యొక్క చైతన్యాన్ని పోగొట్టుకోవాలన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మరింత లోతులోకి వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ మూడింటిని పోగొట్టుకోవాలంటున్నాడు.
ఏంటి అది? నీ ప్రాణశక్తి కావచ్చు, నీ మనసు కావచ్చు, ఆ శరీరానికి సంబంధించినటువంటి స్వభావాన్ని పోగొట్టుకుంటే తప్ప అప్పుడు భగవంతుడి యొక్క ప్రాథమికమైన అనంతమైనటువంటి లక్షణత్రయమైన తన స్థితి తన అనుభవంతో తెలుసుకుంటాడు. కాబట్టి నేను మనసుని కాదు, ప్రాణశక్తిని కాదు, శరీరాన్ని కాదు, నేను ఎవరిని, నా స్వరూపం ఏంటి? అనంతమైన శక్తియే నా స్వరూపము, అనంతమైనటువంటి జ్ఞాన స్వరూపమే నా యొక్క స్వరూపము, అనంతమైన ఆనందమే నా స్వరూపము అని అనుభవంతో తెలుసుకుంటాడు. అంటే మొదట అవగాహనతో తెలుసుకొని ఆ తర్వాత అవగాహనని తనను తాను ప్రయాణం చేసి అంతర్ముఖమై మరింత లోతుల్లోకి వెళ్ళి శ్రద్ధతోనూ తర్వాత ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ప్రయాణం చేసుకుంటూ ఆ అవగాహనని అనుభవంగా మార్చుకుంటాడు ఈ సాధకుడు. మానవుడి ప్రాథమిక పరిమితమైనటువంటి ఈ యొక్క త్రయము ఏదైతే ఉందో అప్పటి వరకు ఆసరాగా ఉన్న భగవంతుడి ప్రాథమిక అనంత లక్షణ త్రయము నుండి వేరు చేయబడుతుందని దీని అర్థము. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఎప్పుడైతే ఆ స్థితిని పొందావో ఏమర్థమైపోయింది? పూర్తిగా ఎప్పుడైతే నువ్వు అనంత శక్తికి, అంటే ఒక్కొక్క దానికి ఎప్పుడైతే నువ్వు అనంత శక్తిని అనుభవించావంటే వెంటనే ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంతకుముందు ఏం చెప్పాడు అవుతాడు? అనంత శక్తికి అనుసంధానించబడింది ఏంటి? అది విడిపడుతుంది. అనంత శక్తికి అనుసంధానించబడింది ఏంటి? ప్రాణశక్తి. అలా విడిపడిపోతుంది. కోల్పోవడమే నశించిపోవడం అన్నాడు కదండి, ఇలా నశించిపోతోంది. ఎప్పుడైతే అనంత శక్తిని నువ్వు పొందినప్పుడు ఏ నశించిపోతోంది? నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి నశించిపోతుంది, అటువంటి జీవితం నశించిపోతుంది. అదేవిధంగా అనంతమైన జ్ఞానం పొందావు అంటే అప్పుడు ఏమవుతోంది? నీకు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మనసు ఏదైతే ఉందో, ఆ శరీరం ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా నీ స్వభావత్రయం ఏదైతే ఉందో అవన్నీ కూడా ఏమైపోతుంది? అన్నీ వేరు చేయబడుతుంది, అంటే సపరేట్ అయిపోతుంది. ఎప్పుడైతే నీ స్థితిని నువ్వు పొందగలిగినప్పుడు, నీ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు నీది కాని స్థాయి అన్నీ కూడా దూరం అయిపోతుంది. ఇది ఏకత్వపు అనుభవము, ఇదే భగవత్ సాక్షాత్కారం అంటున్నాడు అవుతాడు. కాబట్టి అవుతాడు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప మాటల్ని, అత్యద్భుతమైన మాటల్ని మరొక మెహరోపాసనంలో శ్రద్ధతో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకే, ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? నేను అడగాలనుకుంటున్నారు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఓకేనండి. సో ఏం లేకపోతే మనకి ఎస్ నాగేష్ గారు ఏంటి డౌట్? చాంగ్దేవ్ 1400 years he was అలాగే కదా, అంటే మళ్ళీ తను బర్త్ తీసుకున్నారా లేదా? లేదండి, లేదు నాగేష్ గారు, లేదు. యాక్చువల్గా ఆయన 1400 years తర్వాత అప్పటికి ఆయనకి గురువు దొరికాడు. ఆవిడే ముక్తాబాయి. ఆవిడ ముక్తాబాయి అనేటువంటి ఆవిడ దగ్గర ఆయన ఐ థింక్ కొన్ని నెలల పాటు ఆయన శిష్యరికం చేశాడు. ఉండమని చెప్పింది ఆవిడ, కొంత సాధన చేయమని చెప్పింది. సాధన చేసిన తర్వాత, ఎందుకంటే కొన్ని నెలలండి, సమ్ మంత్స్ అని చెప్పడం, నేను జర్నీ చేశాను. కొన్ని నెలల పాటు ఆ శిష్యరికం చేశాడు. ఎవరు? ఆ ముక్తాబాయి. ఆవిడ సద్గురు ఆవిడ మనకి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం చెప్పుకున్నట్లుగా ఆలందీలో ఉన్నటువంటి 4 పర్ఫెక్ట్ మాస్టర్స్, నివృత్తినాథ్, జ్ఞానేశ్వరు, సోపాన్ దేవ్, ముక్తాబాయి అనేటువంటి ఒకే ఫ్యామిలీలో 4 సద్గురులు ఉన్నారు. ఆ చివరి ఆవిడే ఈవిడ ముక్తాబాయి. సో కాబట్టి ముక్తాబాయి చెప్పిన విధంగా ఆయన సాధన చేయడం వల్ల ఏం జరిగిందంటే ఆయనకు అప్పుడే మోక్షం వచ్చింది. మళ్ళీ ఆయన రీఇన్కార్నేషన్లోకి రాలేదు. ఆయన చెప్పిన తర్వాత వితౌట్ డెత్ అండి, ఈజ్ ఇన్ ది సేమ్ గ్రాస్ బాడీ ఓన్లీ. ఒకే ఒక స్థూల శరీరంలో గ్రాస్ బాడీలోని హీ లివ్డ్ అప్ టు 1400 years. మహాయోగి కదా నాగేష్ గారు. ఈ వాజ్ ఆన్ 4th plane కాబట్టి ఈజ్ మహాయోగి. అతనికి పాసిబిలిటీ ఉంది, ఎంతకాలమైనా ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు యాక్చువల్ అక్కడ అని చెప్పాడు అవుతాడు, ఉండొచ్చు. కాబట్టి ఆయనకి రీఇన్కార్నేషన్ లేదు నాగేష్ గారు. అతనికి రియలైజేషన్ వచ్చింది అదే జన్మలోనే. ఓకే నాగేష్ గారు. షిర్డీ పక్కన, సోనిపట్ అని పక్కన, షిర్డీ పక్కన ఆయన సమాధి ఉంది. ఇప్పటికీ ఉంది ఆయన సమాధి. చాంగ్దేవ్ది సమాధి అక్కడే ఉంది. ఓకేనండి. సో ఇంకేమైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఓకేనండి. అయితే మనకి సత్యవతి గారు మనకి నామం చేయడానికి అందుబాటులో లేరు కాబట్టి, సో మనకి ఇందుమతి గారు చేస్తారు నామము. ఆ తర్వాత మనకి అరుణ ఆరతితో కంక్లూడ్ చేద్దామండి.
अवतार मेहर बाबा की जय। 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 भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। भगवान मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा की जय 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 मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। बाबा की जय मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। जय बाबा। जय बाबा।
शाश्वत उत्तम अवतार मेहर बाबा की जय। సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఎదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు ప్రభుని ప్రేమకే వశమై సమస్తం నీవి అన్నాము సదా నీ నామస్మరణములో ఇలాగే బ్రతుకుచున్నాము మెహరుమా తత్వమెరిగిన నీకివేమా మనసు హారతులు ప్రేమతో ఆదరించిన నీకివేమా ప్రేమ హారతులు కనులలో నిండిపోయెను నీ రూపం మందహాసముతో కనగనిను పండిపోయెను మా తపస్తు నీదు చింతనతో అనంత ప్రేమమయుడవు నీకివేమా మనసు హారతులు అనాదిగా అవతరించిన నీకివేమా ప్రేమ హారతులు ఎలాగో నిన్ను చేరుటకే కదామా ప్రాకులాటంతా అలాగని సాధనము చేస్తే ప్రభుమా ఓపికే లేనంత పరాత్పర పరమ పావన నీకివేమా మనసు హారతులు అగోచర ఆది అంత్యములేని నీకే ప్రేమ హారతులు సనాతన పురుషుడవు నీకే ప్రభుమా మనసు హారతులు పలుకకే ఇదలు దోచిన నీకివేమా ప్రేమ హారతులు ప్రేమ హారతులు ప్రేమ హారతులు శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై మెహర్ బాబా ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై.
శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇదండి ఇప్పటి మెహరోపాసనము. తర్వాత మెహరోపాసనంలో అవతాడు అందించేటువంటి అత్యద్భుతమైన అపురూపమైన గొప్ప మాటల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఆ వాక్యాలకి ఆధీనమవుతూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనమును కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకోవాలి. తిరిగి మరొక మెహరోపాసనంలో కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా.